నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మొత్తానికి మన ముందర ఉన్నటువంటి వ్యక్తి మీకు పరిచయం చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయన వీడియోలో, ఆయన ఫోటోలో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా తనే. రెడ్డి సీను మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. అన్న సీనన్న నమస్తే. నమస్తే నరేష్. బాగున్నావా సీనన్న? అన్న నువ్వు బాగుంటావే, ఎందుకంటే పెద్ద ఆయన్నే నీ తోడు ఉన్నాడు, నీ వెనకాల ఉన్నాడు. ఇక నువ్వు బాగుండకపోతే వాళ్ళు బాగుంటారు ఈ రాష్ట్రంలో. ఏందన్నా అంటే ఒకటేసారి నీ పేరు లేకపోతే నీ పెళ్లి కార్యక్రమం ఇదంతా సోషల్ మీడియా అంతా హల్చల్ అయిపోయింది. కారణం ఏంటిది అంటే ముఖ్యమంత్రి గారు రావడమేనా, లేకపోతే నిజంగానే మీకు ముందు నుంచే అట్లాంటి అంటే సత్సంబంధాలు ఉన్నాయా తనతో? అన్న దగ్గర యాక్చువల్గా 2012 నేను డిగ్రీ ఫైనల్ ఉన్నప్పటికెళ్ళి అన్నతో ట్రావెలింగ్ చేస్తుండే. అన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళి నేను ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకునిగా అన్నతో ట్రావెలింగ్ అయితే నడిచింది. నేను డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా మిక్స్ అయ్యి పోయినప్పుడైతే నాకు జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చిండు. నేను కండు వేసుకోకుండా ఇట్లా విద్యార్థి ఉద్యమ నాయకుడు, బలమైన సామాజిక వర్గం, నాతో పాటు నన్ను నమ్మి నా ఇంట నడిచిండు కాబట్టి నా ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలో ట్రావెలింగ్ చేసి నేను అన్ని విధాలా చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చిండు కాబట్టి అన్న నాయకత్వం పనిచేయడం జరిగింది. అంతకుముందు నేను బీఆర్ఎస్వి. మీరు బీఆర్ఎస్వి ఉండేనా? అంతకుముందు బీఆర్ఎస్. ఎందుకంటే నేను డిగ్రీ మొత్తం ఏంటంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రావాలి అని కొట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు సుమాన్ కానీ, యాదర్ కిషోర్, పిడమర్తి రవెన్న, ఇంకా బాల్క సుమాను, వీళ్ళ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తులు మేమంతా. ఓకే. ఆ సందర్భంకి వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి నా సొంత నియోజకవర్గం కోడంగల్లో చెలో పార్లమెంటు బిల్లు ఏదైతే తెలంగాణ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయాలనే ఆలోచనతో అప్పుడు దాదాపు 72 కిలోమీటర్లు నడిచిన కోడంగల్ నియోజకవర్గం 2013. అప్పటికి ఇంకా తెలంగాణ రాలే. ఆ సందర్భంలో చూసిండు అన్న. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఎవరి అబ్బాయి అని పరిశోధన చేసిన తర్వాత యాక్టివ్గా పనిచేస్తున్నాడు కదా, ఇలాంటి అబ్బాయి నా దగ్గర ఉంటే అవకాశాలు ఇస్తాని అప్పటికెళ్ళి ట్రావెలింగ్ అంటే ఒక మంచి సంబంధాలు ఉండే. ఏదైనా కార్యక్రమం నా దగ్గర మా ఎమ్మెల్యే కాబట్టి మేము పోతుంటే మేము ఉన్నప్పుడు. అప్పుడు తెలంగాణ ఉద్యమం స్ట్రాంగ్ ఉన్న ఇట్లా వ్యక్తిగతంగా మాకు ఏదున్నా మంచి మా నియోజకవర్గం కాబట్టి ఏమైనా పనులు చేసేవాళ్ళు నేను ఇలా వెళ్ళేవాడిని. అప్పటి నేను బీఆర్ఎస్లో ఉన్నా కానీ నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇచ్చేది. తర్వాత కాలక్రమం లేదంటే అన్న మమ్మల్ని చూసుకునే విధానం కానీ అన్ని చూసుకుని నేను ఏంటంటే బీఆర్ఎస్కి దూరమై అన్న మా భరోసా ఇచ్చిండు, మనం కలిసి పని చేసుకుందాం, మన నియోజకవర్గం కేసీఆర్ ఏం చేసుకున్నా అక్కడనే డెవలప్ చేసుకుంటాడు, మన ప్రాంతం కాబట్టి మనం డెవలప్ చేసుకున్నాను, మీలాంటి యువకులు నా ఎంటుంటారంటే అన్నను బిలీవ్ చేసి అప్పటికెళ్ళి నేను ట్రావెలింగ్ చేసిన. ఎక్కడ ఇలా నేను అప్పటికి కాంగ్రెస్ కంటే వేసుకోలే, విద్యార్థి ఉద్యమ నాయకుడుగా ఓఈజేసీ నాయకుడు కానీ అన్నంట ట్రావెలింగ్ చేసిన. డైరెక్ట్ ఆయన బిలీవ్ చేసిండు. నేను పార్టీ కండువా బీఫామ్ ఇచ్చిన తర్వాతనే పార్టీ కండువ వేసుకున్నా 2018-19 తర్వాత. సో అప్పటికెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు అప్పటిదాకా ప్రభుత్వంతోనే ఉన్నట్టు, అంటే బీఆర్ఎస్లో లేకున్నా ప్రభుత్వంతో నేను దూరం అయిపోయిన. అప్పటికి నేను రేవంత్ అన్న దగ్గర అవుతున్న క్రమంకి వెళ్ళి నేను బీఆర్ఎస్కి దూరం అయినా. ఆయన అసూరెన్స్ ఇచ్చిండు కాబట్టి అప్పటికి నేను దూరం అయి అన్నతో ట్రావెలింగ్ చేసిన. ఓకే. తర్వాత ఇక పూర్తిగా కాంగ్రెస్ రావడం అన్నింట పూర్తిగా ట్రావెలింగ్ చేయడం అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ప్రస్తుతం మీతో మాట్లాడుతున్న సందర్భం వరకు అన్నతోనే ఉన్నాం. ఓకే. అంటే పార్టీ మారిండ్రు కానీ చొక్కా కలర్ అయితే మార్చనట్టున్నారు, హ్యాపీగా ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు. ఇది యాక్చువల్గా యాదృచ్ఛికంగా వేసుకున్నారు, కొన్నిసార్లు జరుగుతాయి ఆ ఫీలింగ్ వేసుకోలే. బట్ ఏంటంటే కొన్ని సందర్భాలు యాదృచ్ఛికం జరుగుతాయి, అదే అదే. కానీ ఆ ఫీలింగ్ అయితే వేసుకోలే. అంటే పార్టీ మారినాక పింక్ కెంచి వైట్ కు రావాలి లెక్కకైతే. మీరు ఇంకా మరి అదే షర్ట్ కంటిన్యూ అయితే వైట్ లేదు ప్రస్తుతానికి వేసుకోవడానికి కాబట్టి ఓకే ఓకే, వండర్ఫుల్. అంటే చూసిన అందరూ అడగొచ్చు అనమాట, అన్న ఇంకా పింక్ కలర్ తోనే ఉన్నాడు అని చెప్పి అంటారు. ఇప్పుడు మీరు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వైపే చేసుకుంటున్నాడు అని అన్నప్పుడు మరి మన సైడ్ మన ముఖ్యమంత్రి అయితే మనం కూడా చేసుకోవచ్చు అని అన్నారు కదా మీతో. అంటే ఇది స్వార్థం కాదా, ఇది ప్రాంతీయ తత్వం కాదా అని నా క్వశ్చన్. కేసీఆర్ తప్ప అయితే రేవంత్ కూడా తప్పే కదా. ఒకటి నరేష్ అన్న, యాక్చువల్ గా మేము హైదరాబాద్ కు జస్ట్ 110 కిలోమీటర్లు ఉన్న కొడంగల్ ఇప్పటికంటే ఒక 2 years బ్యాక్ అన్న ముందు బొంబాయి కానీ హైదరాబాద్ కానీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు?
హైదరాబాద్ నుండి 240, 50, 60 కిలోమీటర్లు ఉన్న కరీంనగర్ కావచ్చు, బోధన్ కావచ్చు, అంతా ఎందుకు డెవలప్ అయినాయంటే మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం. వాటర్ సోర్సెస్ లేదు, భూమి ఉన్న చేసుకోవడానికి ఆస్కారం లేని అత్యంత సాధారణమైన నేల. అది ఏ వేసుకున్న బోర్లు 250, 300 ఫీట్లు వేస్తే పడని సందర్భం, 500 ఫీట్లు వేసినట్లు పడని సందర్భంకి వెళ్ళి అంత ఆకలిమయం. మాకు వాస్తవంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఉత్తర తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటే గోదావరి నీళ్ళని వాడుకుంటున్నారు. ఏదైతే దక్షిణ తెలంగాణలో ఉన్న కృష్ణమ్మని నల్గొండ ఖమ్మం వరకు నీళ్ళు పోతాయి. మరి పాలమూరు జిల్లాలో ప్రవహించి గంటేడు తాగడానికి నీళ్ళు లేని సందర్భంకి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి మా నియోజకవర్గ ముఖ్యమంత్రి అయితే 79 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడిప్పుడే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న గజ్వేల్ తీసుకున్నా, సిద్దిపేట తీసుకున్నా, సిరిసిల్ల తీసుకున్నా, ఉత్తర తెలంగాణ ఏ ప్రాంతం తీసుకున్నా సామాజిక చైతన్యం ఉన్న నేల అక్కడ డెవలప్మెంట్లో వేగంగా జరుగుతుంది. కానీ మా ప్రాంతం ఎస్పెషల్లీ నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, తాండూరు అంటే కొంచెం పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది. కొంచెం రంగారెడ్డికి అటాచ్మెంట్ ఉండే కొంచెం డెవలప్ అయింది. ఈ ప్రాంతాలు అయితే ఇప్పటికీ ఇంకా ఆకలిమయంతో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా కొడంగల్ లిఫ్ట్కి సంబంధించిన నీళ్లు తీసుకొస్తున్నాడు. అదేవిధంగా మా నియోజకవర్గానికి కనీస అవసరాలు రైల్వే, ఇంతవరకు రైల్వే ప్రతిపాదన లేదు. మేము ఎప్పుడు రైలు ఎక్కడో వేరే ప్రాంతాలకు తాండూరు వరకు రైలు ఉంది. అది తాండూరు వరకు ఎప్పుడో జమానా 70 ఏళ్ల క్రితం వేసిన బ్రిటిష్ వాళ్ళు వేసిన లైన్లు అవన్నీ. మాకేంటంటే కనీస రైలు సౌకర్యం లేదు, కనీస రోడ్డు సౌకర్యం లేదు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి కృషి వల్లనే దాదాపు బీజేపూర్ హైవే కొంచెం వేగంగా పనులు నడుస్తున్నాయి. నీళ్లు లేవు, నిధులు మాకు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నో తెలియదు. మా ఎమ్మెల్యే ఎవరు మేము చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడిప్పుడే మా ప్రాంతానికి ఒక ఆత్మగౌరవం, మా ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దీని స్వార్థం ఎట్లా అంటాం? దీని నేను నా కోణంలో ఇది స్వార్థం అనుకోవచ్చు. నేనైతే అన్నాను, ఎందుకంటే సామాజిక న్యాయం అంట. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి డబ్బు సంపద అనేది అన్ని జిల్లాలకు సమానంగా వెళ్తుంది. బట్ మొన్నటి వరకు మాకు రాలే. 70 ఏళ్ళకి వెళ్ళి కోల్పోయినాం మేము. ఏమైతే ఒక్కసారి అవకాశం ఇస్తే మీంగిట్లు ఏంటంటే మీతో పోటీ పడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఇట్లా అదే. ఎందుకంటే ఆయన 2009 ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు, 2014లో, ఇప్పుడు 2023 ఎమ్మెల్యేగా అయినప్పుడు ఇట్లా ఆయన వచ్చిన తర్వాతనే కొడంగల్ ప్రజలంటే బయట ప్రపంచానికి చెప్పుకుంటున్నాం. అరే మాది కొడంగల్ కదా. ఒకప్పుడు కొడంగల్ అంటే ఎక్కడుంటది, ఏంది కొడంగల్ ఎక్కడుండే అనే పరిస్థితి ఉండే. కర్ణాటక అడిగేటోళ్ళు ఒకప్పుడు కొడంగల్ అంటే ఒకప్పుడు కొడంగల్ అంటే వరంగల్ అనే పరిస్థితి ఉండే. ఈరోజు కొడంగల్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే బికాస్ రేవంత్ రెడ్డి గారు. ఏదో ఆయన అతిశయోక్తిగా అతను పొగుడతలేను కానీ ఆ ప్రాంతానికి ఒక ఐడెంటిటీ తెచ్చిండు. ఐడెంటిటీతో పాటు ఆ ప్రాంతానికి కావలసిన కనీస అవసరాలతో పాటు ఈరోజు ప్రపంచంతో పోటీ పడే మౌలిక వస్తువులు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలో మేము పనిచేయడానికి గర్వపడుతున్నాం. కానీ పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా అనేది మనం అందరం కూడా వినేటోళ్ళము, చరిత్రలో చూసేటోళ్ళము, మనకు ఉన్న అనుభవంలో కూడా ఎన్నో ఉదాహరణలు చూసినాం మనం. అయితే నేను అడిగేది ఏంటంటే, పాలమూరు అంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనే పరిస్థితి ఉంటుండే. అయితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని ఇవాళ తేడా తెలుస్తుంది, కానీ ఒకనాడు తెలంగాణ అంతా అదే పరిస్థితి. ఇలా కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, ఆ ప్రాంతం కూడా అట్లనే. మా ప్రాంతం వాళ్ళు బొంబాయి పోతే ఆ ప్రాంతం వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయి అదే అట్లా జరిగేది. వలస మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉండేది. అయితే ఆ పరిస్థితులకు వెళ్ళి బయటపడదామనే సరే తెలంగాణ తెచ్చుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే పాలమూరు జిల్లా నుంచి మరి ఇంతకుముందు మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు జరగలేదు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఎందుకు చేయాలని కోరుకుంటున్నారు అనేది, అంటే ఇంతకుముందు ఎవరూ లేరు అనేది తప్పు కదా. అంటే ఇప్పుడు నాయకులు అనే వ్యక్తులు నా దృష్టిలో ఇద్దరు ఉంటారు. ఒక వ్యక్తి ఏంటంటే తన అధికారాన్ని నిలిపించుకోవాలి, తన కాలాన్ని గడిపించుకోవాలి అనే ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. కానీ విద్యార్థి ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో నిజంగా సమాజానికి ఏదో చేయాలని సంకల్పం ఉండి ముందుకు పోయే నాయకులు రెండో రకం. రేవంత్ రెడ్డి గారు రెండో రకానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఎక్కడో ఏదో కొండారెడ్డిపల్లిలో ప్రారంభమైన తన జీవితం అటు నుండి అనేక పాయలుగా విస్తరించి ఒక మహాసముద్రంలో కలిసే దశ ఈరోజు. ఎందుకంటే ఎక్కడో జడ్పీటీసీ, ఆయన సొంత మండలం ఇట్లా కాదు, సొంత మండలం వేరు, వేరే మండలానికి వచ్చి అనేక మందిని కలుపుపోయి జడ్పీటీసీ గెలిచి, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ఈరోజు ముఖ్యమంత్రి. అంటే ఈయన ప్రయాణం అనేది ఎక్కడ ఇట్లా ప్రజలతో కలిసిన ప్రయాణమే. ప్రజలకు ఎప్పుడు దూరంగా ఉండాలి.
కొందరు నాయకులు ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్లు వేసుకుంటారు, తను వెళ్ళిపోతారు. కానీ ఆ నాయకులది ప్రయాణం అంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఏ నాయకుడు అయితే నాకు తెలిసిన ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా ఎవరైతే ప్రజలతో నిరంతరం మమేకమై ముందుకు పోతారో వాళ్ళని ఇట్లా ప్రజలు ఆశీర్వదిస్తారు, ఇంకా గొప్పగా పైకి తీసుకుపోతారు. రేవంత్ అన్న ఇట్లా దాదాపు ఆయన 20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఇట్లా ప్రజల లైనే తన లైన్ అనుకున్నాడు. ప్రజలు ఏం కోరుకుంటారో దానికోసం పనిచేసింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా ఆయన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ ఉండదు. నాలాంటి అత్యంత సామాన్య వ్యక్తులు, నేనంటే ఒక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, నాకు టైం ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక కార్యకర్త 2009లో తనతో కలిసి ప్రయాణం చేసిన అత్యంత సామాన్య కార్యకర్తను దగ్గర పిలుచుకొని, ఏం నరసింహ బాగున్నావా, ఏం రామప్ప బాగున్నావా, ఏం నడుస్తుంది మీ ఇంట్లో, ఎట్లున్నారు మీ కుటుంబ సభ్యులు, ఏం అంటే మూలాలని మర్చిపోకుండా ముందుకు పోయే లీడర్స్ కొందరు ఉంటారు. అందులో రేవంత్ అన్న ఒకడు. ఈరోజు నేను పెళ్లి నేను మన ఏప్రిల్ 12 మ్యారేజ్ నాది. నేను కాడిచ్చిన సాధారణంగా, సార్ ఉన్న బిజీ షెడ్యూల్లో ఉంటాడో వస్తాడా రాడో నాకు తెలియదని కాడిచ్చిన తర్వాత సరే అప్పుడున్న పరిస్థితుల్లో రాకపోవడం అంటే ఆయన బిజీ కదా, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తారు గారు అనుకున్నా. అది హైదరాబాద్లో పెట్టుకుంటే వస్తారేమో అనుకున్నా. నేనేం నా సొంత మండలంలో పెట్టుకున్నా. వస్తాడా రాడా నేను కాడిచ్చే ధర్మం నాది. నాయకుడు వస్తే మంచిది. మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలకు కూడా కొన్నిసార్లు కుదరదు, ఎందుకంటే ఆయనకు ఉన్న షెడ్యూల్ అట్లాంటిది ఒక యువ నాయకుడు పెళ్లికి డైరెక్ట్ గా ఆయన హాజరవడం, అది పైగా వేరే ఏ షెడ్యూల్ లేకుండా డైరెక్ట్ ఒకటే షెడ్యూల్ కింద, అది ఎట్లా సాధ్యమైందని అందరూ సోషల్ మీడియాలో అదే నడిచింది బాగా. రేవంత్ అన్నకున్న ప్రత్యేకత అదే, నమ్ముకున్న వ్యక్తుల కోసం. నాకన్నా ముందు కోస్గి మున్సిపాలిటీలో ఒక పెద్ద ఆయన చనిపోయిండు, గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి. రేవంత్ అన్న నమ్ముకున్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆయన ఢిల్లీలో ఉన్న షెడ్యూల్ ఇలా క్యాన్సిల్ చేసుకొని ఆయన సావు దగ్గరికి వచ్చిండు. అదేవిధంగా మద్దూర్లో ఇంకొక చనిపోయిండు. అంటే చావులు కానీ మంచి కానీ తను నమ్ముకున్న వ్యక్తుల కోసం ఒక లీడర్ ఎప్పుడు బిలీవ్ చేస్తాడు పబ్లిక్? నువ్వు అన్నీ బాగుంటే నీ దగ్గరకు వస్తే పెద్దగా ఆలోచన చేయరు. నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు నీకేమన్నా నీ జీవితంలో గొప్పగా ఏదో పని జరిగినప్పుడు, పెళ్లిళ్ళు కానీ, పేరెంటల్ కానీ, సావులు కానీ, ముఖ్యమైన మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు. అసలు నేను అనుకుంటే ఎంత చెప్పు, అత్యంత నేను ఒక సాధారణ వ్యక్తిని, నా పెళ్లికి వచ్చినా రాకపోయినా నాకు పెద్దగా ప్రయోజనం ఏమేమి ఉండకపోవచ్చు తనకు. బట్ ఏంటంటే నాలాంటి వ్యక్తుల పెళ్లికి రావడం వల్ల ఈరోజు కొడంగల్ కానీ మొత్తం తెలంగాణలో కానీ, అరే రేవంత్ రెడ్డి గారు తన నమ్మిన వ్యక్తుల కోసం, తన కోసం పనిచేసిన వ్యక్తుల కోసం ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా వెళ్తాడు, ఆదుకుంటాడు. ఒక సందేశం మాత్రం తెలంగాణ సమాజానికి వెళ్ళిపోయింది. వ్యక్తిగతంగా నాకు ఇట్లా రేవంత్ అన్న దాదాపు ఒక 12 సంవత్సరాల ప్రయాణంలో రేవంత్ అన్న మేము ఎప్పుడైనా రేవంత్ అన్నలో కొడతాడు. బట్ ఏంటంటే చూసే సమాజానికి ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, రెడ్డి సిన్ మ్యారేజ్కి ముఖ్యమంత్రి వచ్చిండు అంటే నిజంగా చాలా గొప్ప, మామూలు ముచ్చటైతే కాదు. అది నా జీవితంలో ఎప్పుడు అంటే ఒక గ్రేట్ గొప్ప కానుక అనుకుంటాను. డైరెక్ట్ ఊహించిర్రా మీరు? నేనైతే ఊహించలేదని, ఎందుకంటే ఇచ్చినావు కానీ ఊహించలే. అన్న షెడ్యూల్ బిజీ ఉంటది, వస్తే అదృష్టవంతుడు. ఎడగలిసినావు పత్రిక ఇవ్వడానికి? ఇంటికి వెళ్ళినా ఇక్కడ అడిగిండు, పెళ్లి ఎక్కడ అంటే దౌలతాబాద్ మండల చిన్న కేశవ ఫంక్షన్ హాల్ అని చెప్పిన. చూద్దాం రా, టైం ఉంటే వస్తా అన్నాడు. నేను అనుకున్నా నమ్మకం అయితే ఉండదు, ఎందుకైనా చెప్పరాము కదా. ఏమో చెప్పలేము, ఎందుకంటే హైదరాబాద్ లో పెట్టుకుంటే ఆయన బిజీ షెడ్యూల్ 10 నిమిషాలు వచ్చిపోతాడు కానీ ఈ నుండి ఆయన రావాలంటే పెద్ద వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం, జిల్లా ఎస్పీ, కలెక్టర్స్ అన్ని ఒక వ్యవస్థనే పనిచేయాలి. అవును, కాబట్టి రాకపోవచ్చు అనుకున్నాము. బట్ ఏంటంటే ఆయన ప్రేమ ఈ విధంగా చూస్తాడు, సర్ప్రైజ్ చూస్తాడని మేము అనుకోలే. అది గ్రేట్. ఎందుకంటే చాలా మంది నాతో పాటు ఉన్న యువకులు మొత్తము ఆ రోజు చాలా సంతోషపడ్డారు. అరే రేపు నేను ఇట్లా నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా ఉంటే రేవంత్ అన్న గుర్తుపెట్టుకుంటాడు కదా, గుర్తుపెట్టుకొని నాకేమైనా మంచి చేస్తాడు కదా అని ఒక సంకేతం అయితే పోయింది ప్రజలు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చిర్రు అప్పుడు, లేకపోతే జిల్లాకు సర్ప్రైజ్ గా వచ్చిండా ముఖ్యమంత్రి గారు? అందరు వచ్చిండు. శ్రీహరన్ వచ్చిండు, ఏదో స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్ వచ్చిండు. అయితే మా జిల్లాకు సంబంధించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, మిగతా ఠాగూర్ గారు, రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ గారు, అంటే రేవంత్ అన్నతో పాటు చాలా మంది అతిథులు వచ్చిండ్రు. అదే మన బండా ప్రకాష్ గారు వచ్చిండ్రు, ఇంకా నీలం మధు గారు వచ్చిండ్రు, బుర్ర జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. అరేంజ్మెంట్ చేసిండా రెడ్డి సినిమా పాపం వాళ్ళందరికీ?
కనీసం భోజనమైన మంచిగా అరేంజ్ చేసినావా? వాస్తవంగా అన్న ఇప్పుడు వాస్తవంగా 4-5 వేల మంది వస్తారు అనుకున్నా పెళ్లికి. అన్న రావడం వల్ల దాని రెట్టింపు అయింది, డబల్ అవుతుంది. లాస్ట్ ఎండింగ్ లో అయితే అన్న ఎట్లుంటది మనకు ఊహించని సంఘటన. నాకేంటంటే రేపు నా పెళ్లి రేపు అంటే ఈరోజు నైట్కి నాకు సమాచారం వచ్చింది. అదే ముందు తెలుస్తుంది, ప్రోటోకాల్ వాళ్ళు అంత ఆఫీసర్లకు పంపాలి కదా. అరేంజ్మెంట్ ఇట్లా కొంచెం అంటే నాకు సాధ్యమైన నా ఫ్రెండ్స్ కానీ నా కుటుంబ సభ్యులు కానీ నాకు ఎంటున్న వాళ్ళందరూ బాగా సహకరించారు. మాక్సిమం ఒక 90% ప్రశాంతంగా అయితే జరిగింది. అదే అంటే సరే వచ్చిన పబ్లిక్ అంటే అరేంజ్ చేయలేకపోయినా కనీసం మీ రేవంత్ అన్న కన్నా వచ్చాం రేవంత్ అన్న తిన్నాడా చేసిండు. అంటే లంచ్ ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ చేయరు కదా ఆయన, మరి గ్రౌండ్ పక్కకి మన ఫంక్షన్ హాల్ పక్కకే ఆయన వెళ్ళిపోయాడు ఉంది. అక్కడ తీసుకొని ఆ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే అధికారులతో సమీక్షలో చేసిండు. అందరిని అక్కడ పిలిపించుకొని ఏం నడుస్తుంది కొడంగల్ డెవలప్మెంట్లు జరుగుతుందని దాదాపు గంట సేపు స్పెండ్ చేసిండు ఫంక్షన్ హాల్ పక్కకి. ఓకే, అంటే నాకు అనిపిస్తుంది కొందరు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత ఉన్న ఇట్లా పని లేక వస్తున్నాడా, ఏం పని కామెండీలో చేసింది. నెక్స్ట్ ఇప్పుడు కామెంట్స్ అవే వస్తాయి. ఇప్పుడు కింద రెడ్డి సీన్ పెళ్లికి పోయేంత అవసరం ఏముండే, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇక్కట్లు అన్ని వదిలిపెట్టి అంత ఏమవసరం అని అడుగుతారు కదా. ఇక ఏం పని లేని వాళ్ళు వాస్తవంగా మొన్న వాళ్ళ మనమంతా ఎవరైనా రక్త సంబంధాలు మన సంబంధాలు పూరి చేసి దాని ఇట్లా కామెంట్ చేస్తున్నారు. అంటే కొందరికి ఓన్లీ పని కట్టుకుని రాజకీయ విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ వాళ్ళకి ఏంటంటే మానవ సంబంధాలు తెలియదు. మనిషి పట్ల ఒక సొంత మనవాణ్ణి ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా భాషతో సంబంధం లేక లేదంటే వ్యక్తితో సంబంధం లేక మానవ సంబంధాలు గౌరవించేటోళ్ళు ఎవడైనా కామెంట్ చేస్తాడా? ఒకరు 5 నిమిషాలు 10 నిమిషాలు మనం అంతా స్పెండ్ చేస్తే దాన్ని పాజిటివ్ తీసుకోలే కానీ ఏం పని లేదు ముఖ్యమంత్రికి పూర్లు వేసుకుంటున్నాడు అనే ఈ ధోరణి అనేది నిజంగా ఈ సమాజం పట్ల మానవ సంబంధాలు చీల్చివేయడం లాంటిది. కానీ సీనన్న అంటే నీకు తెలియంది కాదు, ఇప్పుడు మనమన్కి పూరీలు వేసేస్తే తప్పు అని కాదు. అక్కడ మాట్లాడింది ఏంటంటే చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు, ఈవెన్ అరవింద్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే ఒక పక్క గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తాతలాగా ఈ రాష్ట్రానికి అన్నలాగా బాపులాగా ఉండాల్సిన మనిషి కానీ మన్మన్ కోసానికి పూరీలు వేస్తున్నాడు. కానీ మరి వీళ్ళకి ఎందుకు టైం కేటాయిస్తలేడు, సమీక్ష ఎందుకు చేస్తలేడు, గురుకుల విద్యార్థులు ఎందుకు ఫుడ్ పాయిజన్ బారిన పడాలి, అది క్వశ్చన్. ఇప్పుడు అరవింద్ గారు వచ్చి ముఖ్యమంత్రి షెడ్యూల్ రోజు గమనిస్తున్నాడా? మాకు తెలుసు ముఖ్యమంత్రి దగ్గరతో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆయన షెడ్యూల్ ఏందో. కొన్ని సందర్భంలో మేము 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసి ఇట్లా సార్ బిజీలు ఉంటాడు, ప్రతి డిపార్ట్మెంట్ తో సమీక్ష, ఆయనకు బాధ్యత 18 గంటలు పనిచేస్తున్నాడు. అరవింద్కి ఏం తెలుసు? విమర్శలు కామన్ గా నేను ఇట్లా మాట్లాడతా, విమర్శలు చేయగలుగుతా, కానీ నువ్వు నిజంగా వ్యవస్థలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు 18 రోజులు పనిచేస్తారు, ఇప్పటి వరకు సెలవు తీసుకొని ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు ఒక్క రోజులో సెలవు తీసుకొని ముఖ్యమంత్రి ఎక్కడ ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని అధికారంలో పిలుచుకొని ఏం చేయలేదు రాష్ట్రానికి. ఈ చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలని ఈ గొప్పగా పనిచేస్తుంటే 2 నిమిషాలు 10 నిమిషాలు కుటుంబం లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? కుటుంబ సంబంధాల గురించి అసలు తెలియని వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది? భార్య పిల్లలు వారి యొక్క పరివారం ఉన్నోళ్ళు కుటుంబం కోసం 10 నిమిషాలు 5 నిమిషాలు కేటాయించినంత మాత్రాన ఈరోజు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతారా? సో వాళ్ళు మీ నాయకుడిని అన్నారని మీరు డైరెక్ట్ మోడీ గారినే అంటున్నారు మీరు. అరే ఇప్పుడు అవును, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరికైనా మానవ సంబంధాలు ఉన్నోళ్ళు ఇప్పుడు నిన్న ఈ ఫోటో జూమ్ చేయి, నిన్న పొన్నం ప్రభాకర్ గారి అధికారిక నివాసంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది, దీనికి హాజరైండు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని కింద మరి ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆగమైపోయినటువంటి విద్యార్థులను పరామర్శించడానికి లేకపోతే అలా కష్టసుఖాలు తెలుసుకోవడానికి టైం దొరకని ముఖ్యమంత్రి ఇట్లా విందు వినోదాలు ఏంది అని ప్రశ్న సోషల్ మీడియాలో వస్తుంది. ఇట్లా నేనేమంటున్నానా, ముఖ్యమంత్రి గారు ప్రతి సంఘటన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే పోవాలని ఆయనకున్న సెక్యూరిటీ వలయం కావచ్చు, మిగతా వివిధ ఒక ముఖ్యమైన పెళ్లికి వస్తే ఏంటన్నారు దాదాపు 600 మంది పని చేయాల్సి వస్తుంది. ఒక సంఘటన నిత్యం జరుగుతున్న సంఘటన పోతే ముఖ్యమంత్రికి ఇంకా మిగతా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. సరే అది ఇట్లా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు, నేను చేయను, ప్రజలు కూడా చేస్తారు, క్వశ్చన్ చేయొచ్చు. అది పాయిజన్. నేనేమంటున్నా పెళ్లిళ్ళు పేరెంటాలు దావతులే కాదు కదా, మరి అతి ముఖ్యమైన విషయాలు కదా ఇవి, మనుషుల జీవితాలు కదా, పిల్లల జీవితాలు కదా. ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ సమీక్ష చేస్తున్నాడు కదా. ఎక్కడ ఏ చిన్న మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక చిన్న ధర్నా చేస్తేనే ఇమీడియట్గా వీసీకి ఫోన్ చేసి
పిల్లలు రోడ్కి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అన్నం మంచిగా ఉండలేరు అని ధర్నా చేస్తే నాకు పిఏ గారు ఫోన్ చేయడం జరిగింది. అరే సీన్ ఏం జరుగుతుందని అంటే ఇమీడియట్లా వీసీ గారికి ఫోన్ చేసి అదేంది లొల్లి, అది చిన్న సమస్యను మీరు పెద్ద చేస్తారు, అది యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ చిన్న అన్నానికి సంబంధించిన సమస్య కానీ అది స్టేట్ లెవెల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అయినాక పెద్ద సమస్య అవుతుంది, ఇలాంటి సమస్యలు కాకుండా మీరు చూసుకోలేరా అని మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్గా వీసీ గారు మాట్లాడి ఆ సమస్యలు ఈ సమస్యని ఇట్లా భూతద్దం పెట్టి చూసే వ్యక్తులు ఇట్లా ఉన్నారు. ఇదో పెద్ద సమస్య కాదు, దాన్ని భూతద్దం పెట్టి గాలికి వదిలేసిన వ్యవస్థని వీళ్ళలాగా ఫామ్ హౌస్లో కూర్చోలేదు కదన్న. ఏ సమస్య ఉన్నా మంచోళ్ళు వచ్చినా చెడులు వచ్చినా శత్రువులు వచ్చినా వాళ్ళ కూర్చొని నాకు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయడమే నా లక్ష్యం అని ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు నిజంగా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నా అంటే దానికి మేము అగ్రీ చేస్తాం. ఉట్టిగా భూత కల్పన తీసుకొని ప్రతిదాని రాజకీయం చేసిన వాళ్ళకు మనకి నేను 100% పని చేసినట్టు మనకి నచ్చం. కొందరు వ్యక్తులకు ఎట్లుంటారంటే వాళ్ళని ఎన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ చేద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళ దృష్టిలో మనము విలన్గా చిత్రీకరించబడితే ఎంత చేసినా వాళ్ళకు ఏం చేసినా కూడా నచ్చరు. అలాంటి వ్యక్తులను మనము వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటే మనం ఏంటంటే మనం సాటిస్ఫాక్షన్ ఉన్నాం. కరెక్టే సీనన్న. ఇప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తను చేసినటువంటి కామెంట్సే కావచ్చు, లేకపోతే సరే వాళ్ళు అప్పుడు చూపించిన భూతద్దాలు కావచ్చు, మరి వాటిని ఏమంటారు అంటే ఇప్పుడు ప్రగతి భవన్ గురించి తనే చెప్పిండు 150 గదులతోని బ్రహ్మాండంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అవేం చెప్పిండు. మరి అవి ఉన్నాయా అని వాళ్ళు అడిగితే బట్టి విక్రమార్క గారు నవ్వుతారు, అవేం లేవు అన్నట్టుగా. కూలేశ్వరం అయింది అంటాడు. మరి కూలేశ్వరం అయిందా అది నిజంగానే? కాలేదన్న. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఎల్లంపల్లికి సంబంధించింది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగానే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఏదైతే ఈయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడో మల్లన్న సాగర్ పరిసర ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ వస్తున్నాయి కానీ మేడిగడ్డకి వెళ్ళి అయితే వాటర్ వస్తలేవు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ బ్యారేజ్లు ఇప్పుడు పనికి వస్తున్నాయా? ఈ 3 ప్రాజెక్ట్ ఇందులోకి వెళ్ళి వాటర్ లాస్ట్కి ఎప్పుడు అంటే కాళేశ్వరం యొక్క ఏంటంటే మేడిగడ్డ నుండి అన్నారం సుందిల నుండి ఎల్లంపల్లికి వస్తేనే కదా ఈ ప్రాజెక్ట్ ఒక రూపకల్పన వచ్చినట్ల. నువ్వు డైరెక్ట్ వాటర్ ఏం చేస్తున్నావు, వాటర్ డైరెక్ట్ ఎల్లంపల్లికి వస్తున్నాయి, గోదావరి వాటర్ వస్తుంది దాన్ని ఎత్తిపోస్తున్నాడు. మరి ఇవి సుందిల్ ఏంది మేడిగడ్డ ఏంది, వీటి ప్రయోజనం ఏంది అంటే అవసరం లేదే కట్టిండంటారా కేసీఆర్? అని అదే కనబడుతుంది. ప్రజాధనం వృధా, ఇది కాగ్ నివేదికలు చెప్పినాయి. ఇప్పుడు వృధా చేసే బదులు జేబులు వేసుకోవచ్చు కదా ఆయన. వృధా అంటే మన భాషలో వృధా అనొచ్చు, అంటే ఖరాబ్ చేసుడు అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టిండు కదా అవి కట్టడానికి, అట్లా వృధా చేసే బదులు ఆయన జేబులు వేసుకోవచ్చు కదా. డైరెక్ట్ వేసుకోలేం కదా జేబులా, పని చేసి వేసుకోవచ్చు అంటారా? పని మీద వేసుకోవచ్చు. మట్టి ఇప్పుడు సులువైన ప్రాజెక్టుల మీద అవినీతి అనేది చాలా అదేంది చేపల నీళ్లు తాగినట్ల కనబడాయి, కట్టినా కూలిపోయినాయి కొట్టుకుపోయినాయి అని చెప్పొచ్చు. ఏదైనా ప్రూఫ్ కనబడుతుంది కానీ ఇది ప్రూఫ్ కనబడదు కాబట్టి సింపుల్ గా. అంటే ఇప్పుడు మూసి పునరుజ్జీవం అంతే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంతే, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కూడా అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా, ఈ కాళేశ్వరం మీద ఎందుకు 1,00,000 కోట్లు వృధా అంటున్నామంటే నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఒక్క ఎకరానికి నా నీళ్ళు ఇయ్యలే. ఈ రోజు పునర్జీవనం నడుస్తుంది కదా, దీని వల్ల ప్రయోజనం లేనప్పుడు అప్పుడు క్వశ్చన్ చేద్దాం. అదే భవిష్యత్తులో ఇదే ప్రశ్న వస్తుంది కదా అంటారు. ఒకవేళ ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం, ఇప్పుడు చాలా మంది నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీశైలం కట్టింది, ఏదో నెట్టెంపాడు కలవకుర్తి భీమా శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కట్టింది. దీని ఎందుకు విమర్శలు వస్తలేవు? ఎందుకు విమర్శలు వస్తున్నాయి? దానివల్ల ప్రయోజనం జరుగుతుంది. 1,00,000 ఎకరాలకి ఈ రోజు రైతులకు సాగునీరు తాగునీరు అందుతుంది కాబట్టి దాని మీద విమర్శలు లేవు. ఈరోజు కాళేశ్వరం ఎందుకు వస్తుంది అంటే నువ్వు 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదు, 1,00,000 కోట్లు పెట్టావు, ఎక్కడ పోయింది ప్రజాధనం? ఎవరిగా కామన్గా వచ్చే క్వశ్చన్. మరి నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఎప్పుడు 1955లో కట్టింది, ఇప్పటికి పనిచేస్తుంది 4,50,000 ఎకరాల భూమికి నీళ్ళు ఇస్తుంది కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి ఎందుకంటే ప్రజాధనం అనేది వర్క్ కనబడ్డది కాబట్టి అక్కడ విమర్శలు రాలే. ఇక్కడ విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ పని జరుగుతలేదు, ప్రజాధనం లూటీ అయింది, అది క్వశ్చన్ వస్తుంది. ఈరోజు కొడంగల్ లిఫ్ట్కి సంబంధించి రేపు విమర్శ రావచ్చు. ఆడ నిజంగా ప్రజలకు ఉపయోగం లేదన్నప్పుడు 100% నరేష్ అన్న మిమ్మల్ని తీసుకొచ్చి మీరే క్వశ్చన్ చేయండి. అవును, దాదాపు 3,500 కోట్లు పెట్టి ఈరోజు ప్రాజెక్ట్ కట్టింది కదా, ఎంతమందికి బెనిఫిట్ జరిగింది, ఎన్ని ఎకరాలు నీళ్లు వారినాయి, ఎంత సాగునీరు ఎంత తాగునీరు అని క్వశ్చన్ చేసినప్పుడు నిజంగా అక్కడ ప్రయోజనం లేనప్పుడు ప్రజాధనం లూటి జరిగిందని నేను చెప్తా, సమాజం ఇట్లా అంగీకరిస్తా. అంటే మరి దర్యాప్తు సంస్థల పని ఏంటిది? మరి ఇప్పుడు మనం రాజకీయంగా విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, సరే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఇమీడియట్గా కాంగ్రెస్ చేసిన పనుల పైన
ఎస్ఎల్బిసి కొడంగల్ పాలమూరు రంగారెడ్డి ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు కదా. తీస్తాం. మరి దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇక్కడ అంటే ఇప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించారు కదా. అవును. సరే అది మన స్థాయిలో క్వశ్చన్ కాకపోయినా మరి సిబిఐ ఏం చేస్తుంది, మరి ఒకవేళ నిజంగా తప్పిదం అయితే 1,00,000 కోట్లు దోపిడీ జరిగితే మరి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు అంటే? సిబిఐ ఎవరి కన్సర్న్ నడుస్తుంది? బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా? ఇప్పుడు 100% రేపు 2029, 28 సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళందరూ ఒకటే గూటికి చెందిన పక్షులు కలిసే పోటీ చేస్తారు, సీట్లు పంచుకుంటారు. 23లో కూడా అట్లా అన్నారు సినా, ఏది కలిసే చేస్తారని. 23లో ఏంటంటే కేసీఆర్ కు ఎస్ నేను గెలుస్తానని అహంకారం ఉండే, తర్వాత ఒంటరిగా ప్రయాణం చేసిండు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దించాలంటే మనం కలవాలి, కలిసి పోరాటం చేయాలని ఆలోచనతో ఈరోజు సిబిఐకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అప్పగించింది కదా. మరి ఎందుకు అసలు ఒక్క రోజన్నా విచారణకు విలువలే? మరి కేటీఆర్ని ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? అది స్టేట్ ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాదు కదా, నేషనల్ సంబంధించిన సమస్య. మరి కేటీఆర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు, ఎందుకు విచారణ చేస్తలేదు? ఇదో కాగ్ నివేదిక కానీ చాలా మంది ఇంజనీర్స్ కానీ నిజంగా అక్కడ అవినీతి జరిగింది, ఏదైతే బ్యారేజ్ కరెక్ట్ ఒక సరైన రీతిలో కట్టలేదు, ఈ లోపం ఉందని ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు అనేక నివేదికలు ఉన్నాయి, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదంటే అవి రెండు ఒక గుటి పక్షులే, రేపు కలిసి పనిచేస్తారు కాబట్టి. నిజంగా కొన్ని స్వతంత్ర వ్యవస్థలు ఇట్లా బీజేపీ స్వతంత్ర వ్యవస్థలకి ఇట్లా తన యొక్క పార్టీకి సంబంధించిన విభాగాలుగా మార్చుకునే సందర్భం. సిబిఐ తీసుకో, నీవు ఎలక్షన్ కమిషన్ తీసుకో, ఏదున్నా వాళ్ళ మేము ఒక ఆఫీసర్స్ను మాకు ఒక సంస్థ అనేది మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం ఆదేశిస్తారు, వాళ్ళ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ ఆదేశిస్తే ఇమీడియట్ 24 గంటలు వచ్చి అరెస్ట్ చేస్తారు కేటీఆర్ ని. సో కేంద్ర ప్రభుత్వానికి అట్లా పనిచేస్తున్నాయి అంటారు దర్యాప్తు సంస్థలు ఎప్పటి నుంచి? నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఓకే, మరి అట్లాంటప్పుడు ఈ దేశాన్ని అత్యధికంగా పాలించిన పార్టీ ఏది అంటే? కాంగ్రెస్. మరి అప్పుడు పని చేయలేదా? అప్పుడు పని చేయలేదు. అదే నా క్వశ్చన్. అప్పుడు దర్యాప్తు సంస్థలు ఎట్లా పని చేసినాయి? ఇప్పుడు నువ్వు చూసినావా అని మళ్ళీ క్వశ్చన్, నువ్వు చూసినావా చేస్తారు. ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుంది? ఏదైనా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులనే కోర్టులు సస్పెండ్ చేసిండ్రు, అంటే వాళ్ళ యొక్క పదవిని దుర్వినియోగం చేసిండ్రని అప్పుడున్న కోర్టులు నిష్పక్షపాతంగా సస్పెండ్ చేసిన చరిత్ర. ఈరోజు అప్పుడున్న న్యాయ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది అంటే, ఇప్పుడు మొన్న ఏదో జంజీలకు సంబంధించిన పోరాటం జరిగితే ఒక జడ్జి న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ వీళ్ళకేం పని లేదా, అనవసరమైన విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టాలని వీళ్ళ పిటిషన్ని తిరస్కరిస్తున్నారు. అంటే జంజీల్ అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తు గురించి మాట్లాడితే ఒక బాధ్యతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం, ఒక జడ్జి అట్లా మాట్లాడడం కరెక్టా? ఈరోజు అనవసరమైన విషయాల మీద గంటల తరబడి బొద్దింకలతో పోలిస్తేనే కదా సిజేపీ పార్టీ వచ్చింది. ఒక వ్యక్తి ఏమో బొద్దింకలతో పోల్చిండ్రు, దానికి ప్రతిఫలంగా వచ్చింది. ఇంకొక వ్యక్తి ఏంటంటే మా మీద లాఠీ చార్జ్ జరిగింది, మమ్మల్ని హింసిస్తున్నారు, పిటిషన్ ఇస్తే నీ ధర్మం ఏం చేయలే, విచారణ చేయలే. న్యాయ వ్యవస్థ విచారణ తటస్థం. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఈ రోజు కేవలం మోడీ జేబులో పోయి కూర్చున్నది. జడ్జిలు అట్లే తయారైనరు, సిబిఐ అట్లే తయారైంది, ఎలక్షన్ కమిషన్ అట్లే తయారైంది. ఎవరు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ టైంకి వచ్చేటలకు ఏదో మోదీ ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టమంటే అప్పుడు పెడుతుంది. మోడీకి సంబంధించిన ఏ రాష్ట్రంలో ఏవేదో పని చేయాలనో, ఎక్కడ తన వ్యతిరేక ఓట్లు ఉన్నాయో వాటిని ఎట్లా తీసేయాలనో వాళ్ళు అట్లా ఆలోచన చేస్తారు. సిబిఐకి సంబంధించిన అవతలు ఎవరన్నా ఇప్పుడు ఎంపీలో వేరే టీఎంసీకి సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ. ఎంత దారుణం అంటే నిన్న మొన్న వార్తల్లో చూసినాం మనం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ బుయాల్ గారు అన్నారు. ఏమంటున్నారు అంటే అసలు సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉందో ఆ కొలీజియము ఎట్లా రిపోర్ట్ ఇస్తుందో తెలుస్తలేదు, కానీ పారదర్శకత తగ్గిందని చెప్తూ ఒక మాట అన్నాడు. ప్రజలను చీమల లెక్క చూసేటోళ్ళు ఎలా జడ్జిలుగా ఉంటున్నారు అని అన్నారు. సో ఎటు పోతుంది అసలు వ్యవస్థ? నేను చెప్పింది అదే మాట అన్న. ఏంటంటే ఎప్పుడు భారత్ నాశనం కావడానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలే, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కొన్ని ప్రభుత్వాలని ఒక సెటరైట్ చేసే వ్యవస్థలు ఇవన్నీ. వీళ్ళు అమ్ముడుపోతే రేపు సమాజం ఎట్లా తయారవుతుంది? ఇవన్నీ వ్యవస్థ కొలాప్స్ చేసిండు. ఏంటంటే అందుకే ఈరోజు ఎవరైతే యువకులు 25 సంవత్సరాలకు సంబంధించిన వయసు తక్కువ వాళ్ళంతా ఈరోజు వాళ్ళు జ్ఞానోదయం అయింది.
దేశం ఎట్టుపోతుంది. నిజంగా ఇండెక్స్ తీసుకో, నిరుద్యోగం పట్ల తీసుకో, దేశ రక్షణ పట్ల తీసుకో, పత్రిక స్వేచ్ఛ తీసుకో, ఏదైనా తీసుకో, మనం బంగ్లాదేశ్తో పోటీ పడలేని పరిస్థితి. పాకిస్తాన్తో పోటీ ఏదున్నా పాకిస్తాన్ని బూచి చూపిస్తున్నారు కదా. ఈరోజు ఆకలి ఇండెక్స్ తీసుకుంటే మనం పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉన్నాం ర్యాంకింగ్లో. విద్యా వ్యవస్థ తీసుకో, ఈరోజు చిన్న చిన్న దేశాలతో మీరు పోలుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో టాప్ 5 టాప్ 3 అంటున్నారు కదా. ఆ డాలర్తో పోలువు, నువ్వు రూపాయలతో పోలిస్తే నువ్వు టాప్ 5లో ఉంటావు. డాలర్తో పోతే మనం 50 స్థానానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మీడియాని కంట్రోల్ చేసుకుంటున్నాడు. తనకు సంబంధించిన మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం తన చేతులు పెట్టుకున్నాడు. సోషల్ మీడియా, నిజంగా సోషల్ మీడియా అనేది మాలాంటి వ్యక్తులకు ఒక ఊతం లాంటిది. దాన్ని ఇట్లా ఏదో కబ్జా చేసుకునే ప్రయత్నం చేసిండు మొన్నటి వరకు. అందుకే ఈ జంజీ ఉద్యమం అనేది పూర్తిగా పటాపంచలు చేసింది. ఇప్పుడు నాలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయొచ్చు, ఇంకో వ్యక్తి మీలాంటి వ్యక్తులను కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ఈ నవతరం యువకులు వాళ్ళని కంట్రోల్ చేస్తాడా ముఖ్యమంత్రి? ఒక్కటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొత్తం దేశ కేంద్ర మంత్రినే బర్తరఫ్ అంటే లేదా రాజీనామా చేసే దిశకు తీసుకుపోయింది. అదే ఏదైనా ఒక పార్టీగా క్వశ్చన్ చేస్తే నీకు రక్షణ కవచంగా ఇంకొక వ్యక్తి మాట్లాడొచ్చు. ఒక వ్యవస్థనే దిగొస్తే నువ్వు శాశ్వతం కాదనేది ఒక సంకేతం అయితే పోయింది. ఈ 12 ఏండ్ల తన ప్రధానమంత్రి హోదాలో ఎక్కడ ఇట్లా బయటికి వచ్చి మాట్లాడని ప్రధానమంత్రి వచ్చి 4 సార్లు వచ్చి సెల్ఫీ వీడియోలో మాట్లాడిందంటే ఆ యొక్క ఈ దేశం మేల్కొన్నది, ఈ దేశంలో సామాజిక చైతన్యం మళ్ళీ ప్రారంభమైంది. ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలు ఏదైతే 25 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న యువకులు ఆలోచన చేసే విధానంలో మార్పు వచ్చింది. మన రాష్ట్రానికి సంబంధించిన ఒక అబ్బాయి విజయ్ అని ఉంటాడు, ఏదైతే దాని కాక్రోచ్ పార్టీలో ప్రధాన అధికార ప్రతినిధి. ఆయన మాటలు ఎంత పరిణితి, దాదాపు 25 ఇయర్స్ ఇట్లా కాదు, ఎంత ఒక ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడలేని ఒక ఉందాతనము, భారత్కి ఏం కావాలి, ఎట్లా ముందుకోవాలి, ఎట్లుండాలి వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లుండాలి, సిస్టమ్ ఎట్లుండాలి, ఒక బాధ్యత పదవులు ఉండి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారని అద్భుతంగా మాట్లాడుతున్న పిల్లలు. ఎవరు ముందర మైక్ పెట్టినా, ఆ రోజు ఢిల్లీకి సంబంధించింది ఎవరు ముందర మైక్ పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఎంత అంటే దేశం పట్ల ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు. ఆ పిల్లల మీద ఇట్లా ఈరోజు దేశద్రోహులు, యాంటీ నేషన్స్ అని మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఈ విధంగా ఏదేమైనా వ్యవస్థ వాళ్ళ చేతులున్న రోజులు మనం ఎన్ని ప్రయోగాలు చేసినా శూన్యమే. అంటే ప్రజలే తిరుగుబాటు చేయాలి లాస్ట్. ఇప్పుడు మొన్న ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, నేపాల్లో ఏమైంది, వ్యవస్థ మనం సైలెంట్ ఉన్నా ఇప్పుడున్న జనరేషన్ సైలెంట్ ఉన్నారు. వాళ్ళ నిజంగా పోరాటంలో మీరు చూసిందన్న వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు ఆశలు లేవు. ఎంత వేగంగా పోలీసు వాళ్ళ మీదకి దూసుకుపోతున్నారు, ఎంత దెబ్బలు తాకినా, అవన్నీ రకరకాలుగా ఎంత దాడి చేసినా, పురుషులు స్త్రీలు లేడీస్ అని తేడా లేకుండా విరోచితమైన పోరాటం. నాకు తెలిసి ఈ జనరేషన్స్లో మా 35 ఏళ్ళ రాజకీయ అంటే నా ప్రయాణంలో ఒక తెలంగాణ ఉద్యమం తర్వాత అంత గొప్ప ఉద్యమాన్ని అయితే మా కళ్ళ ద్వారా చూసినాం. అంటే డేర్గా మా పానం పోయినా పర్లేదు కానీ మాకు న్యాయం జరగాలని ఒక ధోరణి అనేది, నిజంగా ఇలాంటి ధోరణి వస్తే మళ్ళీ సెటర్ అయితే వ్యవస్థ. సో మార్పు కోరుకుంటుంది దేశ యువత, కోరుకుంటుంది. ఓకే. సో ఒక్కసారి మన కొడంగల్కి వస్తే మళ్ళా ఇప్పుడు కొడంగల్ వాళ్ళంతా ఇంతేనా అంటే మాటలు బ్రహ్మాండంగా మాట్లాడే మాటలతో దాడి చేసుడే? మాటలు ఏం లేదన్నా, మాటలు అంటే ప్రజలకు కాలుకేస్తే మెడకేస్తే కాలుకు ఉన్నది కదా మీకు. నేనేమంటున్నా, రేవంత్ అన్న ఇన్స్పిరేషన్ మీ అందరికి. మాకు మా నాయకుడే కదా, మా నాయకుడిని ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఈ రాష్ట్రానికి ఏం కావాలనుకున్నప్పుడు మేము ఇట్లా ఆ విధంగా పని చేయాలి కదా. పని చేసిన సందర్భంలో ఇవన్నీ అనుభవంకెళ్ళి వచ్చిన మాటలు, ఎక్కడ ఏసీలో కూర్చొని మాట్లాడలేని సందర్భం కాదు. మేము ఇలా దాదాపు 16 ఏళ్ళకెళ్ళి విద్యార్థి ఉద్యమాలకెళ్ళి ఉన్నాం. నేను అది ఎస్పీ కాలేదు 2009 నుండి 12, 2009కి వెళ్ళి తెలంగాణ 2009లే కదా ఏదైతే మన 14F సంబంధించినప్పటికెళ్ళి స్ట్రాంగ్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ నుండి స్టార్ట్ అప్పటికెళ్ళి డిగ్రీ ఉన్నప్పటికెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు స్ట్రగుల్లో ఉన్నాం. ఎక్కడ విశ్రాంతి తీసుకోరు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని డిస్టర్బ్ చేసినా ఆగలే. మాకు విజయంతో పని చేసుకున్నప్పుడు ఇవన్నీ మేము స్వీకరించుకుంటూ ముందలుకోవాల్సిందే. ఓకే. కొడంగల్ విషయంకి వస్తే మరి 2023 నుంచి ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే చేసుకుంటున్నారా? మాకు తెలియదు, అంటే బయట ప్రపంచానికి తెలుస్తలేదు మరి ఏం జరుగుతుంది. కొడంగల్కి సంబంధించింది 2023 ఎన్నికల తర్వాత అన్న బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటికీ 12 అంటే మరి 12,000 కోట్లు మా కొడంగల్కి వచ్చినాయి డెవలప్మెంట్ ఫండ్లు. అంటే మీ ప్రాంతాన్ని తీసుకుపోతారు అంటారు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన దాని నేపథ్యం ఇట్లా ఒక్కటి కాదన్నా,
దాదాపు 5,000 కోట్లు కూడంగల్ లిఫ్ట్కి సంబంధించింది. మాకు ఏదైతే కృష్ణా నీళ్లు మా యొక్క జన్మ హక్కు, 80 సంవత్సరాలకెళ్ళి ఆ నీళ్ళని మేము చూడలే అంటే చూసిన ఇట గంటెడు తాగడానికి ఆస్కారం లేకుండా ఉండి ఈరోజు మా వాటా మాకు వస్తున్నప్పుడు మేము సంతోషపడతాం. 5,000 కోట్లు వెచ్చించి ఈరోజు కూడంగల్ మక్తల్ నారపేట నీళ్లు వస్తున్నాయి. 1 ఇయర్ లోపే మా యొక్క పొలాలను తడుపుతాయి. రెండవది ఏంటంటే రైల్వేకి సంబంధించింది. రైల్వే ఇంతవరకు మా రైల్వే అనే పదాన్ని విన్నాం కానీ మేము మా ప్రాంతానికి రైల్వే రాలే. రైల్వే కాదు, సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ చాలామంది హక్కింపేట కానీ లగచర్ల కానీ చాలామంది ఈరోజు ఒక 2 సంవత్సరాల తర్వాత మా ప్రాంతం చెప్తున్నా, 2 సంవత్సరాల తర్వాత కూడంగల్ ప్రాంతం అనేది దేశంలోనేదే ఏదైతే మనకు ఉత్తరప్రదేశ్లో నోయిడా ఎట్లుందో మా ప్రాంతానికి ఇట్లా గొప్పగా డెవలప్ అవుతుంది. చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఫార్మా కానీ, వైద్యానికి సంబంధించింది ఏదైతే టెక్నికల్కి సంబంధించిన విద్యా కోర్సులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు మొన్న ప్రారంభించిండు, పోయి అన్నీ చూసిండు, వర్క్ నడుస్తుంది. కాబట్టి మేము మా అదృష్టం ఏంటంటే గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లా వస్తుంది శంషాబాద్ టు డైరెక్ట్ అక్కిపేట. ఒక కరెక్ట్ 2 ఏళ్ల తర్వాత మీరు కూడంగల్కి రండి, ఇది కూడంగల్ లేదా నోయిడా ప్రాంతం అనే ఆశ్చర్యానికి గురవుతారు. ఆయనకు ఒకటే విజన్, నేను ఏం లేనప్పుడు, నేను ఎవరో తెలియనప్పుడు నా కూడంగల్ ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు అవకాశం ఇచ్చింది కాబట్టి నా గొంతుకు విలువ వచ్చింది, కాబట్టి ఆ విలువ ఇచ్చింది కాబట్టి కూడంగల్కి ఏదో చేయాలి. కూడంగల్ ప్రజలు శాశ్వతంగా వారి గుండెలో నా పేరు ఉండాలంటే ఏదో చేయాలనుకున్నాడు. మా ప్రాంతానికి నీళ్లు చేస్తున్నాడు, మా ప్రాంతానికి రైల్వే చేస్తున్నాడు, మా ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు చేస్తున్నాడు, మా ప్రాంతానికి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిస్తున్నాడు. ఎవరైనా పర్వాలేదు, ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన వ్యక్తి నా ప్రాంతానికి రావాలి, ఒక మెడికల్కి సంబంధించిన విద్యార్థి నా ప్రాంతానికి రావాలి, ఒక వృత్తి కోర్సులు ఎవరున్నా వచ్చి నా ప్రాంతానికి రావాలి, ఒక పరిశ్రమ పెద్ద ఏదైతే మెగా కానీ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా గూగుల్ కానీ అమెజాన్ కానీ ఏ కంపెనీ అయినా నా ప్రాంతానికి రావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అది చాలా మంది దృష్టిలో స్వార్థం కావచ్చు. దీనిపైన విమర్శ రాదా మరి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఖాళీ కొడంగల్కు మహబూబ్ నగర్కు కాదు కదా, రాష్ట్రానికి కదా. ఎస్. సో అటు మారుమూల ప్రాంతమైన ములుగు నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ దాకా, ఇటు సంగారెడ్డి వరకు చాలా ఉన్నాయి కదా మరి చేయాల్సినవి. అక్కడ కూడా అట్లా అభివృద్ధి చేస్తే అయిపోతుంది కదా సమానంగా. ఇప్పుడు కేసీఆర్ చేయలేదనే కదా, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట కూడా చేసుకున్నాడనే కదా అవును మార్చుకున్నది. సో ఇప్పుడు ఓన్లీ మహబూబ్ నగర్ లేదా కొడంగల్కే చేసుకుంటే, కేసీఆర్ కొడంగల్ నోయిడా అయిపోయినప్పుడు ములుగు కూడా ఇంకో ఏదో బెంగళూరు ఏదో కావాలి. ఇప్పుడు నరేష్ అన్న కేసీఆర్ని గజ్వేల్ డెవలప్ చేస్తే దించలే, సిద్దిపేటని ఆయన డెవలప్ చేస్తే, సిరిసిల్ల డెవలప్ చేస్తే దాని గురించి అదొక చిన్న స్మాల్ చర్చ. ఎందుకు దించిందంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు, తెలంగాణ ప్రజల ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్నాడు. తెలంగాణ అనే పదం మీకు అందరూ తెలుసు, నిజాం నుండి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసే బ్లడ్ మనది. నువ్వు ఏదైనా సహిస్తావు, నీవు నా దగ్గర డబ్బు తీసుకో, నన్ను కొట్టు తిట్టు, కానీ ఆత్మగౌరవం అనే ఒక పదాన్ని, ఆ యొక్క దాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఎవరైనా రేవంత్ అన్న ఇట్లా రేపు ఆత్మగౌరవం అనే ఒక పదాన్ని వేరేగా వాడిండ్రనుకో ఖచ్చితంగా రేపు మళ్ళీ విప్లవం వస్తుంది. నో డౌట్ తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోరు. అది ఆత్మగౌరవం మీద ఈరోజు గద్దర్ గారిని గేట్ మీద పెట్టడం, ఉద్యమకారులను అవమానించడం, ఏదైతే ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులను భుజాల మీద తీసుకొని ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలు కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులకు అవమానం జరిగింది. కాబట్టి కేసీఆర్ 3వ అధికారంలో దిగిపోవడం. ఇప్పుడు వచ్చినట్ట ఉద్యమకారులందరికీ అన్ని ఇచ్చినట్ట. ఇప్పుడు చనిపోయిన ఉద్యమకారులకు సంబంధించిన కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు యాదగిరి సార్ మీకు అమరవీరులు ఉద్యమకారులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మన ఎవరు అందశ్రీ గారిని, గద్దర్ గారిని, వీళ్ళంతా తెలంగాణ విమలక వీళ్ళందరినీ ప్రభుత్వం గౌరవం ఇస్తుంది కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఉద్యమకారులకు అయితే గౌరవం ఇస్తుంది. ఉద్యమకారులని ఆయన 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి ఏ రోజు ఇట్లా ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడలే, పాలమూరు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారుల గురించి మాట్లాడలే. అసలు ఉద్యమకారులను గుర్తిద్దాము, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులను గుర్తిద్దామని ఒక టైం ఇట్లే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏదో ఇప్పుడు కమిటీ వేసిండు, అద్దంకి దయాకర్ గారు, కోదండం సారు, మిగతా రాముల నాయక్ గారు కమిటీ వేసి ఉద్యమకారులు మనం 250 గజలు ఇవ్వాలనుకున్నాం కదా, వాళ్ళని గుర్తించండి. కేకే గారు వీళ్ళందరూ కలిసి పని అంటే ఈ ఆలోచన రావడం ఇట్లా గొప్ప కదలిక కదా.
ఇప్పుడు సరే 100 మందిని గుర్తిస్తావా, 10 కానీ కొంతమందిని అవమానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతో మంది చేసిర్రు, మీరే చేసిండ్రా, తెలంగాణలో అందరూ చేసిర్రు కదా, 4 కోట్ల మంది చేసిర్రు కదా, అందరికి వస్తాయా అని కేకే గారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఉద్యమానికి దాని తారాస్థాయిలో నడిపించిన నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ప్రతి వ్యక్తికి అయితే న్యాయం చేయలేరు. ఇప్పుడు దాదాపు తెలంగాణ కోసం 4.5 కోట్ల మంది కొట్లాడారు. వారి వారి స్థాయిలో కొట్లాడిన వ్యక్తి అంటే భావాన్ని వ్యక్తం చేసిన వ్యక్తులు ఉంటారు, ప్రత్యక్షంగా వచ్చి కొట్లాడిన వ్యక్తులు ఉంటారు, ప్రత్యక్షంగా వచ్చి నాయకత్వాన్ని నడిపించిన ఇది కేసీఆర్ కి ఎందుకు వర్తించదని ప్రశ్న. ఇదే మాట మీరు అన్నట్టే కేసీఆర్ కూడా ఎవరికి వేయాలో వాళ్ళకి చేసిండు కదా, ఎవరికి చేసి ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఏది సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇచ్చిండు కదా, కవులకు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో మా జనరేషన్ వాళ్ళు మొత్తం ఏంటంటే శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చిండు కదా, ఇప్పుడు ఇవ్వలేము మన ప్రభుత్వానికి వచ్చింది కదా కమిషన్ సభ్యురాలు. అదే నేను అనేది తన స్థాయిలో తను కూడా అట్లే చేసిండు అని అనుకోవచ్చు కదా ఇప్పుడు మీరు అన్నట్టే అని ప్రశ్న. నేనేమంటున్నా, మిగతా ఇప్పుడు వాళ్ళకి రాజకీయ పదవులు ఇచ్చినావు నువ్వు. ఈరోజు ఉద్యమాకాలు 250 గజాలు అనేది హైదరాబాద్ లో ఇస్తున్నారు అంటే ఆత్మగౌరవానికి ప్రతీక కదా. ఇచ్చినాక కదా, ఇంకా ఇవ్వలేదు కదా, ఇంకా మరి ఆలోచన చేయడానికి మేనిఫెస్టోలో పెట్టిరు కార్యాచరణ నడుస్తుంది కదా, మాటలు వేరు కార్యాచరణ వేరు. ఇప్పుడు ఇది కార్యాచరణ నడుస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి మా అంటే ఎంతమంది, ఒక 200 మంది 300 యాక్టివ్ ఉన్న వ్యక్తులకు 250 గజాలు హైదరాబాద్ ఇస్తే వాళ్ళని ఆదుకున్నట్లేను కదా. వస్తాయా, అందరికి వస్తాయా, నమ్మొచ్చా? రేవంత్ అన్న మాట నిలబెట్టుకుంటాడు, 100% నిలబెట్టుకుంటాడు, 100% నిలబెట్టుకుంటాడు. నమ్మిన వ్యక్తికి ఒకసారి మాట ఇచ్చిండు అనుకో 100% ఇస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 2018లో అందరు నన్ను వ్యతిరేకించిండ్రు, చిన్న పోరాడు టికెట్ ఎట్లా ఇస్తావని, నాకన్నా సీనియర్ మీకు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినప్పుడు జెడ్పీటీసీ టికెట్ అని ఒక మాట చెప్తుండు. ఎంపీ ఎలక్షన్స్ లా నేను పనిచేసిన ఎంపీ ఎలక్షన్స్ ఇంకా వస్తుంది 1 month అన్నాక, సీను కట్టే పని చేయండి, రేపు ఏమైనా లోకల్ బాడీస్లో ఏది అవకాశం ఉన్నా నీకు ఇస్తా, నువ్వు పని చేయ అన్నాడు. చాలా మంది వ్యతిరేకించిన నేను మాట ఇచ్చిన సీన్కు ఇస్తున్నా అని చెప్పేసిండు. నాకన్నా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నారు, పార్టీలో యాక్టివ్ సీనియర్లు ఉన్నారు. మాట ఇచ్చినాక 100% తను ఫిల్ఫిల్ చేస్తాడు. లేదంటే అది కరెక్ట్ అనిపించిందా అంటే అక్కడ ఆల్రెడీ కష్టపడి జెండా మోసి మీరన్నట్టే 20-30 ఏళ్ళ నుంచి సీనియర్లుగా ఉన్న వాళ్ళ కంటే కూడా పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన ఆయనను తీసుకొచ్చుకొని జెడ్పీటీసీ టికెట్ ఇస్తే అది ఎట్లా న్యాయం అవుతుంది? కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అన్న. కొన్ని సందర్భాలు అంటే వాళ్ళకి ద్రోహం జరిగింది కదా, వాళ్ళకి ద్రోహం చేయలే, వాళ్ళకి ద్రోహం చేయలే. ఆడున్న పరిస్థితిలా ఈయనకి ఇస్తేనే, ఎందుకంటే అక్కడ ఎన్నికలంటే గెలుపు గుర్రాలే పక్క. సరే రెడ్డి సీనుకి ఇస్తే గెలిచేటట్టు ఉన్నాడు అని అనుకొని ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే ఆల్రెడీ అంతకంటే ముందడా నీకంటే ముందు కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది నాయకులు ఉండొచ్చు కదా, వాళ్ళకి దక్కని అవకాశం మీకు దక్కితే అది కొంత ఇప్పుడు వాళ్ళని వేరే సంకేతం ఇస్తుంది. సరే నేను ఏమంటున్నానా, సరే వాళ్ళకనే చాలా నాకన్నా ముందు సీనియర్లు వాళ్ళని కాదా నీకు ఇస్తానంటే, ఆడున్న పరిస్థితి ఏంటంటే నాకు ఆపోజిషన్ ఉన్న వ్యక్తి ఇట్లా మా కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ, ఇద్దరం యూనివర్సిటీ నేపథ్యం ఉన్న వాళ్ళము, ఇద్దరం తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్ సెట్ అయింది కాబట్టి వీళ్ళు ఈ అబ్బాయికి ఇస్తేనే అబ్బాయితో కరెక్ట్ ఈక్వల్ సెట్ అవుతుంది. సరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఇంకోటి నేను అప్పుడే 2018లో అన్నత ప్రయాణం చేయలేదా, 2014 వెళ్ళి 2012-14 వెళ్ళి ట్రావెలింగ్ అయితే చేస్తూనే ఉన్నా, అన్న నమ్ముకుని పని చేస్తున్నా కాబట్టి కొత్త అయితే రాలే, పార్టీలకు కొత్తగా రాలే, కానీ అన్నతో వచ్చిన అన్నతో నిరంతరం ఒక వ్యక్తి, నేను ఒక అనుచరుడిగా మా అన్న అనే ఫీలింగ్ లో నడిచిన. పార్టీతో నాకు పార్టీ నాయకులతో అంత ర్యాష్ లేకుండా రేవంత్ అన్నతో ఒక మంచి ర్యాప ఉండే కాబట్టి మనోడే కదా సీను, నా కోసం పనిచేసిండు కదా, ఆ ఫీలింగ్ ఇచ్చిండు. ఓకే, మరి ఎన్ని సీట్ల అంటే ఎన్ని ఓట్లతో మిస్ అయింది మరి అప్పుడు? 600 ఓట్లు. అరే ఖాళీ 600 ఓట్లు. మరి రేవంత్ అన్న లాంటి వ్యక్తి పక్కకుండంగా ఎందుకు ఓడిపోయినావు అంటే? అదే రేవంత్ అన్నకి ఇట్లా ఆ మూమెంట్లో కొంచెం మిస్గైడ్ చేసిండ్రు అందరు. అవునా? అక్కడ ఉన్న, ఎందుకంటే మీరు ఎందుకు చెప్పింది కదా, వాళ్ళు మిస్గైడ్ చేసిండ్రు. సార్ మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, ఆ పిల్లాడు ఓడిపోతాడు అని వాళ్ళు ఏం లేదు, మమ్మల్ని మా మాట కాదని మీరు ఇచ్చిండ్రు, ఆయన ఓడిపోతాడు అన్నని ప్రచారం ఇట్లా రానేలే. ఓడిపోతాడు సార్, ఓడిపోయే సీటుకు నీవు వచ్చి ప్రచారం చేస్తే నీకు ఉన్న ఇమేజ్ తగ్గుతుంది సార్ అని, రావద్దు సార్ అని చెప్పింది. డైవర్ట్ చేసింది. అరే సార్ ఇట్లా నేను ఇచ్చి తప్పు చేస్తున్నా ఏంది అని సార్ ఇట్లా రాలే. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు పని చేయలే, సీనియర్లు ఎవరు పని చేయలే, జస్ట్ యువకులు మాత్రమే. జస్ట్ రేవంత్ రెడ్డి గారికి జరిగినట్టే జరిగింది నీకు కూడా, ఎవరు పని చేయలే. అది రేవంత్ అన్నకు తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు నేను వాళ్ళ ట్రావెలింగ్ ఇచ్చినా, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇచ్చినా కూర్చున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసింది, కానీ ఎవ్వరు ప్రచారంకి రాలే. నన్ను నమ్ముకున్న
నా ఫ్రెండ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం యంగ్ జనరేషన్ ఉంటారో వాళ్ళు కావచ్చు, వీళ్ళే యాక్టివ్గా పనిచేసాం. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 600 ఓట్లతో రెడ్డిసిని ఓడిపోయినా అంటే వీళ్ళందరినీ పిలిపించుకున్నాడు సార్. తిట్లు లేవు ఇక. నన్ను మిస్గైడ్ చేసిన ఈరోజు ఒక సీట్ని ఈరోజు ఒక జడ్పీటీసీని మీరే ఓడగొట్టిండు. ఆ పిల్లలు కొంచెం కష్టపడితే బయటపడేది ఉంటుంది. నన్ను మిస్గైడ్ చేసిండు మీరు అని సార్ తిట్టిండు. అప్పుడు ఇట్లా అరే పిల్లవానికి ఏదో అనుకున్నాం కానీ కొంచెం ఉంది కాబట్టి మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఏ అవకాశం ఇవ్వలేదు మరి మీకు? ఇన్ని ఏవో ఇవ్వచ్చు కదా మధ్యలో, కార్పొరేషన్ అని లేకపోతే నామినేటెడ్ అని. ఇప్పుడు ఈక్వేషన్స్ ఉంటాయి కదా అన్న, మీకు తెలియదు ఏముంటది. ఇంకేం కావాలి మీకు? బలమైన సామాజిక వర్గము, వాకిటి టైం ఉంది కదా. నేను ఇప్పుడు నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్, అక్కడ లోకల్ గా వర్క్ చేస్తున్నా. రేపేమైనా సందర్భం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. తను ఇప్పుడు కోడంగల్కి సంబంధించిన ఒక 10 మంది యాక్టివ్ అనుకుంటే అందులో నా 9వ నెంబర్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇక 9 ఎందుకు ఉంటుంది? ఆయన మనసులో ఉన్నట్టే కదా. 600 ఓట్లతో ఓడిపోయిన అన్నప్పుడు సీనియర్లను పెట్టి కూర్చోబెట్టి మాట్లాడిన అన్నప్పుడే మీ పైన ఉన్నట్టే కదా, నమ్మకం, హోప్ ఉన్నట్టే కదా. నేను అడిగేది అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక దగ్గర అకామిడేట్ చేయొచ్చు కదా మిమ్మల్ని. ఎందుకోసం చేస్తాడు? టైం ఉంది కదా అంతేనా? లేకపోతే అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? నాకేం చేస్తలేడు అన్న, ఇంకా అవకాశం ఇస్తలేడనే. నేను ఇప్పుడు పెళ్లికి వచ్చిందే చాలంటవా? లేదు, ఇప్పుడు ఒక వ్యక్తి అంత వ్యవస్థని తన వ్యవస్థని కదిలించుకొని నాలాంటి వ్యక్తి పెళ్లికి వచ్చిండంటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు కదా. ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్టే ఆయన దగ్గర. ఆయన చాలా మంది నెగిటివ్, ఎందుకు వచ్చింది పిల్లగాని పెళ్లికి వచ్చిండు, చిన్న పోరాడు కదా అలా లోకల్ వాళ్ళు కొందరు వీని పెళ్లికి వచ్చిండని అందరు కుళ్ళుకున్నా. ఇట్లా రకరకాలుగా వాళ్ళకు 2 రోజులు వాళ్ళైతే మైకల్ బయటకు రాలే, మనసులో పట్టకపోవచ్చు. 2 రోజులు వాళ్ళకి బయటకు రాలే. సార్ వచ్చిన తర్వాత 2-3 రోజులు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ మానసిక స్థితి కరెక్ట్ లేకుండే, అంత వ్యతిరేకత ఉన్న. ఇట్లా రెడ్డిసిన్ లాంటి వ్యక్తి నాకు అవసరము, పిల్లని కాపాడుకుందామని ఆలోచన ఉంది కాబట్టి నా పెళ్లికి వచ్చిండు. కాబట్టి రేపు నాకైతే విశ్వాసం అయితే ఉంది 100%. మేము అడగలే ఇప్పటి వరకు, అన్న నాకు ఇది కావాలని అడగలే. అన్న అడగకుండా నాకు చేస్తాడు. ఏదో నాకు చేయడం వల్ల ఏదో నాకు పెద్ద కిరీటం రాదు. ఏదంటే అన్న నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా చేస్తాడు కదా అనే సాంకేతాలు. ఇంకా చాలా మంది నాలాంటి వ్యక్తులు లక్షలాది మంది ఉన్నారు అన్న నమ్ముకొని. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అన్న కోసం పనిచేసినవైతే నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులకి ఈరోజు చాలా మందికి న్యాయం జరిగింది. అన్న సరౌండింగ్లు ఉన్న వాళ్ళకి అందరికి న్యాయం జరిగింది. నాకు ఇలా భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు వచ్చే జడ్పీటీసీ ఎన్నికలలో మళ్ళీ ఏమన్నా అవకాశం ఇస్తారా? లేదంటే కార్పొరేషన్ చైర్మన్ గానో లేకపోతే ఏదైనా కార్పొరేషన్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏది ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏమి ఇవ్వకపోయినా పని చేసినంటే చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు నేను ఇది ఇస్తేనే నేను పని చేస్తా అంటే ఇన్ని రోజులు అన్నదా ట్రావెలింగ్ చేయకుంటే ఆయన మీద అభిమానంతో, పదవి కోసం కాదు మీరు చేసే పని. చెప్తే బిల్డప్ అనుకుంటారు. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది నేను మంచిగా బతకడానికి నాకు అన్ని రకాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి పోయినాక అన్నకి సమస్య ఉందంటే పని చేస్తున్నాడు. 10 ఉంటేనే పని చేస్తాడా? ఏం 10 లేకున్నా ఇట్లా నేను డైరెక్ట్ ఇప్పటికిప్పుడు నేను ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో దగ్గర అన్న కలిసి శక్తి నాకు ఉంది. అది ఎట్లా ఉంటది? ఇక అసెంబ్లీ ప్రెసిడెంట్ మీరు, మా ముఖ్యమంత్రి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి మా అన్న అన్నప్పుడు పదవి ఇచ్చిన సంతోషం, ఏకున్న సంతోషం. కొందరికి ఏంటంటే అన్న ఇంత కష్టపడుతుంటారు కదా, అన్నకి ఏమన్నా పదవి ఇయ్యలేదని చాలా మంది నన్నీలో నమ్ముకొని ఉంటారు కదా. అట్లుంటారు. నమ్ముకున్న వ్యక్తికి ఇంకేం చేయలేకపోయిండు అని కొంతమంది నిరాశపడ్డ కూడా ఉంటారు. అంటే మేము ఇంత కష్టపడతాం, మరి రేపు రెడ్డిసిన్ లెక్క అయితే మా పరిస్థితి ఎట్లా అని అనుకుంటారు కొంతమంది. జరుగుతుంది అన్న. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి, చాలా మంది యువకులకు అవకాశం ఇస్తారు. 8 మండలాలు, 8 మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇప్పుడు ఏదో పిఎస్ఎస్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు, ఇప్పుడు జిల్లాకు సంబంధించిన గ్రంథాలయ చైర్మన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ తప్ప సీనియర్లకు వాళ్ళకి ఇట్లా కష్టపడరు, వాళ్ళకి ఇచ్చిన మింగిట్లేదు ఏమనలే. రేపు ఎక్కడెక్కడ ఎవరికి ఏ స్థానం సెట్ అవుతుంది అనేది ఆయనకు అంచనా ఉంది. ఇంట్లో కూర్చొని ఇట్లా ఎవరికి ఏం చేయాలో ఒక ఫిక్స్ ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు. బాగా ఏది నచ్చుతుంది రేవంత్ రెడ్డి గారిలో మీకు బాగా? అంటే అరే అసలు నాయకుడు అంటే ఇట్లా ఉండాలి రాబోయ్ అనే మాట ఏముంటది? అంటే ఏ పద్ధతి? జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అంత గొప్ప. మెమరీ పవర్. నీవు నరేష్ అన్న అని ఇట్లా పరిచయం చేసిన అనుకో, నువ్వు మళ్ళీ 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత ఏం నరేష్ బాగున్నా అంటాడు. 100% అంటాడు. నేను చాలా మంది పరిచయం చేసిన యూనివర్సిటీకి వెళ్ళి కానీ మిగతా చేస్తే నేను ఓంగానే నమస్తే పెట్టగానే పక్కకు అనుకో శరత్, నరేష్ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకున్న గ్రేట్ క్వాంటిటీ క్వాలిటీ.
ఏదైనా పని చెప్పినాం అనుకో ఆ పని మనం మర్చిపోయి ఉంటాం, ఆ సందర్భంలో మర్చిపోయి ఉంటాం కదా, మళ్ళీ కలిసినప్పుడు నీకు ఫోన్ చేసిన నీ పని అయిందా, నీకు ఫోన్ చేసిన చూడు ఆయనకు అంటాడు. ఆ వర్క్ మనం మర్చిపోయి ఉంటాం, నా అవునవునా అయిపోయింది పని అంటే. జ్ఞాపక శక్తి అనేది చాలా మెండు, యాక్టివ్ ఉంటాడు, మళ్ళీ ఎక్కడ నిరాశవాదం ఉండదు, యాక్టివ్గా. సో జ్ఞాపక శక్తి అంటున్నారు కాబట్టి, సో ఆయనకు 6 గ్యారంటీలు 420 హామీలు మేనిఫెస్టో అన్ని గుర్తున్నట్టే, ఏది మర్చిపోలే. అంటే ఇంకా ఎదురు చూస్తున్నారు ప్రజలు, వస్తాయేమో అని కొన్ని రాని ఉన్నాయి కదా, సో వాటి మీద గుర్తున్నది కానీ చేస్తలేడు అంతే. గుర్తున్నది దానికి సందర్భం బట్టి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ను ప్రామాణికంగా తీసుకోవాలి, దానికి తగ్గట్టు ఒక్కొక్క మెట్టు. ఇంకా 10 ఏళ్ళు మేమే పవర్లు ఉంటాం, దాన్ని ఫిల్ఫిల్ చేస్తాం. మహిళలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ 5 ఏళ్ళు ఏం చేయలే, ఓన్లీ 5 ఏళ్ళ ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చిన 5 ఏళ్ళ తర్వాతనే అదోటి ఇదోటి చేసుకుంటున్నాడు, మిషన్ బాగా తీసుకు. కానీ అంటే మీలాగా చెప్పలేడు కదా కేసీఆర్, 100 రోజుల్లో చేస్తా 200 రోజుల్లో అని. మరి మీరు 100 రోజుల్లో చెప్పి చేసినాయి కాక చేయని ఉన్నాయి కదా, మరి అది మర్చిపోయిన రా అనేది క్వశ్చన్. అట్లా ఏం చెప్పినా మనం 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ఇంప్లిమెంటేషన్ వేరు, ఇంప్లిమెంటేషన్ అయితే ప్రతిదైతే అయింది కదా, అన్నీ అయిపోయినాయి. 6 గ్యారంటీలు 13 హామీలు ఉన్నాయి, మొత్తం అయిపోయినాయి. పథకం ప్రారంభం వేరు, ఇంకా అందిస్తాం అనేది వేరు. అదే ప్రారంభం చేయని కూడా ఉన్నాయి, ఇంకా దశలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఒక హైదరాబాద్ లోనే 1,00,000 ఇస్తున్నాం, అవన్నీ వేరు. ఇందిరమ్మ ఇల్లు 420 హామీలు అన్ని వేరు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే కార్డులు ఉన్నాయి, ఆ కార్డులల్లో 13 హామీలు ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మికి సంబంధించింది, ఏదైతే బస్సుకు సంబంధించింది, మిగతా గృహజ్యోతి వచ్చినాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వచ్చిందేమో. ఇప్పుడు మీరు ఇట్లా ఒకసారి ఆలోచన చేయాలి, 10 ఏళ్ళులా కేసీఆర్ గారు ఒక్క రేషన్ కార్డు మస్తు మాట్లాడినాం, పాత వీడియోలు మస్తుగా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వం చేయని వాడు ఒక సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు, ఏదైతే గృహజ్యోతి 200లకు సంబంధించిన యూనిట్లు ఈరోజు మనం 500-600 నెలకు సేవ్ చేస్తున్నాడు. ఏ సిలిండర్కి సంబంధించింది, అదే విధంగా సన్న బియ్యంకి సంబంధించింది. ఈరోజు ఒక్క ఇల్లు ఇట్లేదన్న నియోజకవర్గంలో, ఒక్క ఇల్లు 1,00,000 ఇల్లు ఒక హైదరాబాద్ ఇస్తున్నాడు. మా సొంత డబుల్ బెడ్రూమ్ అసలు రాలే అప్పుడు, ఒక్కసారి మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడేలే. మా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టలే. ఈ రోజు మా సొంత విలేజ్ లా 50 ఇల్లు కట్టిస్తున్నా, ఫస్ట్ ఫేజ్ లోనే, మొదటి విడతలోనే 50 ఇల్లు కట్టిస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ 50 వస్తాయి. ఓన్లీ నా విలేజ్ లోని 50 అంటే నియోజకవర్గం దాదాపు 3,500 ఇండ్లు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో దాన్ని పెంచుతున్నాడు. అంటే ఒక గరీబోడు ఏం ఆలోచిస్తే ఒక ఇల్లు మంచి ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు, మంచిగా బతకాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ మనిషికి ఏం కావాలని ఆలోచన చేస్తున్నాడు రేవంత్ అన్న. ఇక కొన్ని సందర్భం లేదంటే ఇక రకరకాల మాట్లాడతారు. కొన్ని బడ్జెట్ ఈయన విపరీతంగా అప్పు చేసిపోయిండు, ఈ అప్పును కట్టాలి, ఈ అప్పుతో పాటు సంక్షేమం చూసుకోవాలి, హెల్త్ను చూసుకోవాలి. వ్యవస్థ ముందుకు రావాలంటే ఒక చిన్న కుటుంబం ఉంటేనే సరే. ఈయన అప్పులు లేకుండా తక్కువ అప్పులతో నెచ్చిండే ఈరోజు నీవన్న గ్యారంటీలో మొత్తం అన్ని ఇంప్లిమెంటేషన్ జరుగుతుండే. అది ముందు తెలియదా అనేది ప్రశ్న ప్రజలకి. ఇప్పుడు చెప్పే ముఖ్యమంత్రి గారు చెప్పే అదేదో బంగారం ఉందని పోయినా, అదేంది వెండిపల్లి బంగారం పల్లి ఉందని పోయినా, అందులో ఏం లేదు, లంకె బిందెలు ఉండని పోయినా అది ఏం లేదు అని చెప్పిండు. ఇప్పుడు వ్యవస్థ అట్లుంది. ఇప్పుడు రేవంత్ అన్న తప్పు చెప్పిన ఇట్లా కాగ్ అనేది అత్యంత శక్తివంతమైన వ్యవస్థ సంస్థ కదా ఈ దేశంలోనూ. కాగిలో తప్పు చెప్తుంది, కాకి లెక్కలు చెప్తుంది కాగ్ అని చెప్తారు. కాగునీలో తప్పు పడుతుంది వ్యవస్థ. వ్యవస్థ అంటే ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ఎస్పెషల్లీ కేటీ రామారావు గారు. ఓకే, అంటే కేసీఆర్ అప్పు చేసి ఖరాబ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు అప్పు చేయకుండానే నడుపుతుండు ప్రభుత్వాన్ని. ఒక కాళేశ్వరమే వృధా చేసిండు. వాళ్ళు చేసిర్రు, ఓకే వాళ్ళు చేసిర్రు. 3.5 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల పార్లమెంట్ చెప్పింది. పక్కకు పెడితే మీరు అన్ని అప్పులు కలిపి 7-8 దాకా మీరు చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఎంత అప్పు అయింది అంటే రెడ్డి సీన్కు తెలుసా? ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి గారు మొదలే అప్పు ఉంది, మిగిలి అసలు లేదు. ఏమైనా సంక్షేమాన్ని ముందు తీసుకుపోవాలంటే అప్పు తీసుకురావాల్సిందే. చివరికి ఎవరిని ఇబ్బంది పెడుతున్నారని, చివరికి ప్రజాస్వామ్యంలో ఎవరు నష్టపోతున్నారు? అంతిమంగా ఒక ప్రజాస్వామ్యంలో భారమంతా ప్రజలే భరించాలి. ప్రజలే. ఈరోజు రేవంత్ అన్న నాయకులు ఎవరు కూడా జేబులకి కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ కడుతున్నాడా? ఇప్పుడున్న ప్రభుత్వాలే కదా. ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పు చేసినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కడతాయి. అంతిమంగా ఏంటంటే ప్రజలే దీనికి కర్త కర్మ క్రియ. అంటే ప్రజలు చూజ్ చేసుకునే విధానం ఇట్లా ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న యువకులు నిజంగా సమయానికి నాకు రైతు బంధు వస్తే చాలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైనా ఒకప్పుడు పప్పులు, నూనె, నిత్యావసరాల పరిస్థితి ఏంది,
ఈరోజు కొనలేని పరిస్థితి. ఏదేమైనా పోకో నాది నాకు వస్తుందా, డైరెక్ట్ గా వచ్చి చూస్తారు, ఇండైరెక్ట్ గా పోయేది పట్టించుకుంటారు. థింకింగ్ చేస్తలేరు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడైనా ఎక్కడైనా పడిపోకో, కానీ నాకు టైంకు రైతు బంధు కావాలి, నాకు టైంకు నూనె కావాలి, నాకు టైంకి ఇది కావాలి. సో ఈ అంతా వాళ్ళు టైంకి ఇస్తున్నారు, కానీ దీని ఎంత పరోక్ష పన్నులు ఎంత ఘోరంగా పడుతున్నాయి. ఒక హెడ్ మీద, నీ మీద, నా మీద, ఉన్న నలుగురు మీద, ఒక హెడ్ మీద దాదాపు 3 లక్షల అప్పు ఉంది. అది మనం భరించాలి కదా. ఒకప్పుడు దాదాపు 50,000 అప్పు ఉండే ఒక హెడ్ మీద. ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 4-5 చేసిండు మాజీ ముఖ్యమంత్రి. అది మనమే భరించాలి. ఈరోజు ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి భరించాడు, పోయిన ముఖ్యమంత్రి భరించాడు, వచ్చే ముఖ్యమంత్రిలో భరించాడు. ప్రజల మీద విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. ఒక దాని మీద ఒకప్పుడు 10 రూపాయలు ఉన్నది కాస్ట్ ఈరోజు 100 రూపాయలు అయింది. అంతిమంగా ఏంటంటే ప్రజలు ఇట్లా చూజ్ చేసుకునేది ఏంటంటే కొంచెం ఆలోచన విధానం చేంజ్ కావాలి. నాకు వస్తే చాలు, నాకు వచ్చింది కదా ఏమైనా ఎక్కువ అంటే నీకు ఇస్తున్నాడు, కానీ నీకు ఇచ్చే దాని ఎంత పరోక్ష పని చేస్తున్నాడు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ, ఎంతమందికి ఎంత అప్పు వస్తుంది అనేది ఇట్లా థింక్ చేయాలి. ఓకే, సో చివరిగా చెప్పండి సీనన్న, ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కదా. సరే, బీఆర్ఎస్వి ఉద్యమం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో రెడ్డి సీనుకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఏదన్నా పదవి, మీరు చేసిన కష్టం ఏంది, మీరు చేసిన పోరాటం ఏంది అంటే ఏం చెప్తాడు ఈ 15 ఏళ్ళని? చెప్పాలా ఏముంటది, ఇప్పుడు 15 ఏళ్ళకెళ్ళి అన్న దగ్గర ఉన్నాం అంటే అదే అర్హతనా లేదా ఇంకేదైనా కష్టం ఉందా? నేను తెలంగాణ ఉద్యమకారుని ఫస్ట్. 2009కి వెళ్ళి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, సామాజిక ఉద్యమాలు ఉన్నా. ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా నాకున్న అర్హత ఏంటంటే, నేను ఒక బలమైన సామాజిక వర్గం. నా నియోజకవర్గంలో రేవంత్ అన్నకు ఏదైనా గెలుపోటములను డిసైడ్ చేసే కమ్యూనిటీ ఒక మాదిగలు, బీసీల్లో యాదవ, ముదిరాలు బలమైన సామాజిక వర్గాలు మా ప్రాంతంలో వేస్తారు. తాండూరు నుండి నారంపేట వరకు నేను ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి. ఇంకోటి కమ్యూనిటీ ఒక్కటే కాదు, నీతో అన్న దగ్గర కష్ట సుఖాల్లో నిలబడి నిస్వార్థంగా ఎక్కడ మనము లొంగకుండా పనిచేసినాం. అనేక ఇబ్బందులు నాకు ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 కేసులు హైయెస్ట్ నా మీద చేసి, నేను ప్రతి సమస్య మీద మాట్లాడుతుండే. అక్కడ ఈ కష్టకాలం నిలబడ్డాం కదా, ఇదే ప్రామాణికం కదా. కష్టకాలంలో నీ దగ్గర నిలబడి నీ కోసం త్యాగం చేసిన వ్యక్తులని కాపాడుకుంటాడనే ఒక విశ్వాసం. రెండోది ఏంది, నేను ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా యూనివర్సిటీకి వెళ్ళి ఎవరికైనా ఏమైనా అవకాశాలు ఇచ్చినప్పుడు అందుట్లో నేను ఉంటాగానే ఒక విశ్వాసం. రెండోది ఏంటంటే యువకులు. ఈరోజు యువకులని కొంచెం అక్కడక్కడ చూస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జెన్జీ పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇట్లా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకటి ధోరణి అయితే స్టార్ట్ అయింది. అన్ని పార్టీలకు అది ఇప్పుడు తప్పని పరిస్థితి. ఎవరైనా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ యూత్ ని పక్కన పెట్టుకోవాలనే పరిస్థితి వచ్చేసింది దేశంలో. ధోరణి అయితే స్టార్ట్ అయింది. ఇవన్నీ అంతకుముందు సీనియారిటీ అనేటోళ్ళు, కానీ సీనియారిటీ కంటే ఎక్కువ యూత్ తోని కూసాలు కదిలిపోతా ఉన్నాయి కదా. అట్లా యూత్ కు అవకాశం ఇస్తారని ఒక విశ్వాసం అవుతుంది. ఏమో చూద్దాం, వెయిట్ అండ్ సీ అన్న. ఏదన్నా ఫైనల్ నీ గోల్ ఏంటిది సీనన్న? అంటే నీ గోల్ అంటే నీ లక్ష్యం ఎక్కడుంటే సీనన్న సామాజిక వర్గానికో, సీనన్న ప్రాంతానికో, సీనన్నకో తృప్తి కలుగుతుంది అంటే ఏముంటుంది అన్న? ప్రజా జీవితం. ఇప్పుడు నాది MA, LLB, BEd, PhD. నేను ఎక్కడన్నా ఉద్యోగం చేసుకున్నా నెలకు 50,000 సంపాదించుకునే శక్తి అయితే నాకు. నేను జైరాబ్ క్యాండిడేట్, నేషనల్ లెవెల్లో జైరాబ్ కొట్టిన. ఎన్ని అర్హతలున్నా నాకు దాని మీద పసంद లేదు. నేను ఎక్కడ ఒక ప్లేస్ లో కూర్చొని ఉద్యోగాలు చేసుకోమంటే మన వల్ల కాదు. అంటే ఉద్యమమే, మా తెలంగాణ ఉద్యమమే అట్లా తయారు చేసింది. ఒక ప్లేస్ లో ఒక స్థిరంగా ఉద్యోగం చేసుకునే నేచర్ అయితే నాకు ఇట్లా బౌండరీ అయితే గీసుకొని లేవు. ఆ బౌండరీ నాకు లేదు కాబట్టి ప్రజా జీవితంలో మనకున్న వాయిస్ కావచ్చు, ఎక్కడో కూడంగల్కి వెళ్ళి వచ్చి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఒక అత్యంత సామాన్య కుటుంబానికి వెళ్ళి వచ్చి మనము మన కోసం మనం బతికితే ఏముంటుంది, మనం బతుకుతూ ఈ సమాజాన్ని ఇట్లా మనం ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి, ఈ సమాజంలో ఉన్న వ్యవస్థ గురించి నాకు సాధ్యమైనంత వరకు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే ఆలోచన
చేస్తున్నప్పుడు సరైన మార్గం రాజకీయం. ఉమ్, చాలా మంది ఏంటంటే రాజకీయం భ్రష్టు పట్టింది అంటారు, బట్ ప్రతి వ్యక్తి రాజకీయంతోనే ముడిపడి ఉన్నాడు. అది లేకపోతే బతికే లేదు కానీ అంటారు అట్లా. ప్రతి ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో నాకు రాజకీయం అని చెందిన ఆ రాజకీయంలో బతుకుతున్నావు నువ్వు. ఉమ్, అసలు రాజకీయంలో లేని జీవితము ఇక్కడ లేవు. ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండనే ఉంటది, ఏదో రకంగా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కువ మందికి స్కోప్. మనకు సమాజంలో మర్యాద ఉంటది, సమాజం 10 మందికి మేలు చేసే అవకాశం అయితే అదే అదే ఎక్కడ ప్రజాప్రతినిధి గానా, జెడ్పీటీసీ గానా, జిల్లా పరిషత్ చైర్మనా, లేకపోతే ఎమ్మెల్యే గానా, రైట్ చట్టసభలోనే ఉండాలని ఉన్నదా? కొడంగల్ నుంచి వచ్చినావు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అనే ట్యాగ్ లైన్ చూసినాక మీకు కూడా అనిపిస్తుంది కదా ఫైర్ ఓసారి? ఏమయ్యా, నేను నా మనసులో మాట ఇప్పుడు చెప్పాలా, బట్ ఏంటంటే దైవం ఇట్లా ఇప్పుడు మనం ఎంత అనుకున్నా, ఇప్పుడు రేవంత్ అన్నకు కానీ కొన్నిసార్లు చెప్పక నష్టపోయిన వాళ్ళు ఉంటారు, లక్ష్యం పెట్టుకోక నష్టపోయిన వాళ్ళు ఉంటారు. లక్ష్యం ఉందన్న చాలా మంది ఓపెన్ గా చెప్తారు, నేను అయితా. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేను ముఖ్యమంత్రి అవుతున్నా ఈ రాష్ట్రానికి అని అన్నాడు అయ్యిండు. అట్లేమన్నా ఉందా? దానికి ఇప్పుడు ఏం డిసైడ్ కాలే నేను, అంటే డిసైడ్ అయినా, బట్ ఇప్పుడు నేను మీ ముంగల చెప్పుకోలేకపోతున్నా. కొన్ని సందర్భాల ఉంటాయి కదా. ఓకే, నాకు ఒకటే ప్రజా జీవితంలో మనం ఉండాలనుకున్నాం. చెప్తే వచ్చేదానికంటే వచ్చే నష్టం కూడా బేరీ చేసుకోవాలి కదా కొన్నిసార్లు. పక్క నుండి ఇంకా ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి. ఓకే, ఏదున్నా ఎన్ని వచ్చినా ఏదొచ్చినా చివరి వరకు ప్రజా జీవితం నమ్ముకున్నాం. ఎంత పెద్ద అగాధం రాని, పెద్ద సమస్య రాని, ఇదే మార్గంలో నడవాలనుకున్నాం. కరెక్టే. ఇప్పుడు చట్టసభ అనగానే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సీటు కదా అది ఫస్ట్. ఏమంటే నియోజకవర్గాలు పెరగొచ్చు, నియోజకవర్గం వెళ్ళినప్పుడు అన్న ఆశీస్సులతోనే ముందుకు పోవచ్చు. ఏమంటది అదే. ఇంకోటి, ఇప్పుడు అంత సామర్థ్యత మనకు లేవు. అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్న కోసం పని చేయలే. అన్న ఎక్కడ మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అంతే. ఒకనాడు డబ్బులుంటే గెలుస్తారు అనే కాడికెళ్ళి ఇలా పరిస్థితి ఏంటంటే, డబ్బే ప్రామాణికం కాదు, డబ్బు ఉండాలి కానీ సామాజిక వర్గము, యువత, మన టాలెంట్, మన తెలివి ఎన్నో కలగలిస్తే తప్ప ఇలా చట్టసభలోకి పోలేరు. అంత ఈజీ కాదు. ఒకనాడేమో పైసలు ఉన్న వాళ్ళు అవుతారు, ఎన్ఆర్ఐలు అవుతారు అనే ఉంటుండే. ఇలా అదే లేదు, ఆ కాలం లేదు. ఇప్పుడు అది ముగిసిన. ఇప్పుడు నీ సత్తా ఉంటే ఎవరైనా పోవచ్చు అనే కాడికి వచ్చింది. అంతిమంగా ప్రజల్లో ఉండాలి మనం. అదే, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ప్రజల్లో ఉన్న వాళ్ళకు 100% జీవిస్తారు. అవతల వాడు 5,000 ఇచ్చిన ఇట్లా పైసలు తీసుకుంటారు కానీ వానికి ఓటు వేయరు. పబ్లిక్ ఇట్లా ఏంటంటే, నేను ఒకసారి జడ్పీటీసీ పోటీ చేసిన, మొన్న సర్పంచ్ గా పోటీ చేయించిన అమ్మని. అంటే గెలిచింది. అవతల వ్యక్తి ఎంత డబ్బు పెట్టినా, ఎంత రకాలు చేసినందంటే, ఎస్ ఈ వ్యక్తి అయితే మనకు న్యాయం చేస్తే బాగుంటది అనుకున్నప్పుడు ఇక అసలు ఎవరు ఆపే శక్తి లేదు, దానికి ఏముండదు. దానికి తోడు మనము ప్రజలతో మమేకమై తిరుగుతున్నాం. ఇప్పటి వరకు మనకు ఏ ముఖ్యమంత్రి ఇంత సన్నిహితం ఉండడానికి మనకు పెద్ద ఇది లేదు. ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం, ఎంతమంది వచ్చినా అందరితో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాము. కులం, మతం, వర్గం లేకుండా పని చేస్తున్నాం. కాబట్టి ఈ నమ్మకం అనేది ఇది ఒక చిన్న పరిధి, విలేజ్ సంబంధించిన పరిధిని మనం విస్తరిస్తే ఇంకా రేపు ఇంకా భవిష్యత్తు బ్రాడ్గా ఉంటుంది అనే ఆలోచన ఇట్లుంటుంది. థ్యాంక్ యూ సీనన్న. మీరు కోరుకున్న లక్ష్యాలు చేరుకోవాలని మా లీడర్ టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ అన్న.